Hallelujah. Hallelujah. So I request Merlin, can you read 1 John chapter 5 verse 11? గట్టిగా చదువునానా లేచి నిలబడి. And this is the testimony from the beginning. And this is the testimony. God gave us eternal life, and this life is in His Son. Whoever has the Son has life. Whoever does not have the Son of God does not have life. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So ప్రియమైన దేవుని బిడ్డలారా, and one more verse you can read, John chapter 3 verse 7. John chapter 3 verse 7. సిస్టర్ మీరు తీసి పెట్టుకోవాలి, మీకు పంపించింది వర్సెస్ మీరు కూర్చొని నా ముఖం చూడడానికి కాదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. జాన్ 3 verse 7. అందుకే నేను తర్వాత వదలను, చదువుకుంటూ పోతూనే ఉంటాను, ఎందుకంటే మీరు అలర్ట్గా ఉండరు. Do not be astonished Ah. that I said to you, Ah. you must be born from above. Ah. The wind blows where it chooses. See, you must be born from above. మనం ఈ లోకంలో ఎంతగా మనం తల్లికి పుట్టినా తండ్రికి పుట్టినా ఎవరికి పుట్టినా కానీ ఒక ప్రత్యేకత మనలో ఏముండాలంటే మనము పరలోకము నుండి జన్మించిన బిడ్డ అయి ఉండాలి. హల్లెలూయా. Hallelujah. సో అదేవిధంగా 2 Corinthians chapter 5 verse 17 చదువుదాం. 5 verse 17. So if anyone is in Christ, So if anyone is in the Christ, yes Merlin, read. there is a new creation. There is a, చూడండి, దేవుళ్ళు యేసులో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ అతను ఏమని పిలుస్తారు? నూతన సృష్టి అంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వాట్ ఈస్ అవర్ టాపిక్ టుడే? ఈరోజు దేని గురించి మనం సమ్మరైజ్ చేసుకోబోతున్నాం, దేని గురించి మనము మాట్లాడబోతున్నాం, దేని గురించి మనము నేర్చుకోబోతున్నాం చెప్తారా ఎవరైనా? మీ అందరు వాట్సాప్కు వస్తుంది. సో కేర్లెస్ యు ఆర్. అందరు వాట్సాప్కి, ఇక్కడ ఒక్కరు లేరు నా వాట్సాప్కి రాలేదని చెప్పడానికి. ప్రతి ఒక్కరు మనం స్క్రోల్ చేస్తూ పోతుంటాం దీవెనని, మళ్ళీ ఇక్కడ వచ్చి గంటల సేపు కూర్చుంటాం, నన్ను దీవించు నన్ను దీవించమని. What is born again and born of God? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. వాట్ ఈస్ బోర్న్ అగైన్ అండ్ వాట్ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్? చూడండి, చాలామంది ఏమంటుంటారంటే నేను రక్షణ మాట్లాడతారు, పొందాను. నేను రక్షణ పొందుకున్నాను. బ్యాప్టిజం తీసుకుంటే రక్షింపబడ్డాం. మనం పొందుకున్నారా లేదా? అది మనకు తెలిస్తే కదా అసలు. రక్షణ పొందుకుంటామంటే ఎప్పుడు అని మనం ఆలోచిస్తున్నాం. ఫస్ట్ హెలికాప్టర్ తీసుకున్నప్పుడు రక్షణ పొందుకున్నాను. తిరిగి జన్మించాం. హల్లెలూయా. Hallelujah. సో రక్షణ పొందుకుంటాం అంటే మరి తిరిగి జన్మించడం అంటే ఏమిటి? ఇది మనకు తెలియాలి. సో వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. బోర్న్ ఆఫ్ గాడ్ ఎవరు? జీసస్. అవునా కాదు? అలా కూడా మనము కూడా అలా దేవుడు ఇప్పుడు జాన్ని జీసస్ మరియ తల్లికి కొడుకు అయితే జాన్ ఏమవుతాడు? సో బోర్న్ చూసన్ బై గాడ్. సో దేవుడి పట్ల అలా అంటే కొందరిని దేవుడు ఎన్నుకున్నాడు, ఇలాగా సౌల్ని పౌలుగా దేవుడు అలా దీవించి ఆశీర్వదించాడు. అందుకే నేను బిఫోర్ ప్రసంగంలో చెప్పాను, దో యు ఆర్ అనాయింటెడ్ బై ఎల్డర్లీ పీపుల్ ఆఫ్ అవర్ చర్చ్. అది ఎవరైనా కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు మన చర్చ్లో పోప్ కావచ్చు, బిషప్ కావచ్చు, ఎవరైనా పెద్దలు కావచ్చు. వాళ్ళు సెయింట్ పీటర్ సీట్లోనే కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ అనాయింటింగ్ ఉన్నా కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అనాయింటింగ్ మన మీద ఉండాలి. ఆమేనా కాదా? Amen. సరిపోతుందా? ఎవరు దేవుని సాటి రాలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం. వెన్ జీసస్ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ ల్యాండ్, అతను చాలామంది డిసైపుల్స్ని తయారు చేశాడు, చాలామంది బిలీవర్స్ని తయారు చేశాడు, విశ్వాసులను. మరి చాలామంది డిసైపుల్స్ని అపోస్టల్స్ని కూడా తయారు చేశాడు. సో చూడండి, 12 మంది డిసైపుల్స్ ఉన్న తర్వాత కూడా యేసయ్య పునీత పౌల్ని అపోస్తలుగా తయారు చేసి పెట్టాడు. డిగ్రీల కంటే పెద్ద డిగ్రీ ఇచ్చాడు. సో ఆ రీతిగా సో పౌల్కి యేసయ్య ప్రసంగాలు ఎక్కువ తెలియవు. దో హీ నో ద లా,
పౌలుకి లా బాగా తెలుసు, గ్రంథం బాగా తెలుసు అప్పట్లో. బట్ స్టిల్ అన్లెస్ he received the anointing of God, till then he was not able to know the truth. When he came to know the truth, he was set free. అన్ని బంధకాల నుంచి ఆయన విడుదల పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, born again or born of God means you should become like Jesus Christ was and is. యేసుక్రీస్తు ఎలా ఉండెనో, తిరిగి జన్మించాను, రక్షణ పొందుకున్నాను అని మనం అంటే, అయితే నువ్వు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ఎలా ఉండెనో ఎలా ఉన్నాడు. ఎందుకంటే యేసు నిన్న నేడు నిరంతరం కాబట్టి నిన్న ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడు, నువ్వు నిన్న నేడు రేపు కూడా అదే రీతిగా ఏ బార్న్ ఆఫ్ గాడ్ ఒక రక్షణ పొందుకున్నాడు. మరి రక్షణ పొందుకున్న వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి. బార్న్ అగైన్ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ మస్ట్ బి టుడే, ఎస్టర్డే అండ్ టుమారో ద సేమ్ లైక్ జీసస్. దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్ దట్ ఐ am born of God. I am born again because I was born to my mother, but in the spirit I born again. మా అమ్మకు పుట్టినప్పుడు నాతో ఈ స్పిరిచువల్ లైఫ్ నాకు లేకుండే, అంటే మమ్మీ డాడీకి పుట్టినప్పుడు. కానీ తర్వాత నేను యేసుని తెలుసుకున్న తర్వాత నాకు అభిషేకం, నేను తిరిగి జన్మించాను, నేను రక్షణ పొందుకున్నాను. సో ఐ కెన్ సే ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్. అర్థమైందా? డిగ్రీ దొరికిందా లేదా? సో యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు తన సొంత సేవకుడుగా. నేను వారసుడిని, నేను అతన్ని వారసుడిని కానా? అవునా కాదా? మీరు గారా? ఇప్పుడే నేర్చుకుంటున్నాం బ్రదర్ అని చెప్పండి. సో వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ చూజన్ అండ్ వీఆర్ బార్న్ అగైన్. సో ఇది ఒకవేళ మీకు ఉంటే, ఇప్పుడు మీరు పరిశీలించాల్సి ఏదంటే, మనమందరం అంటాం బ్యాప్టిజం పొందుకున్నాం, ఫస్ట్ లికమ్ని తీసుకున్నాం, పెళ్ళిలో మాకు ఆ అభ్యాంగాలు అన్నీ జరిగినాయి బ్రదర్. బట్ ఆర్ యూ లైక్ జీసస్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో? ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, today you have to take it. And again I'll come to the first position, like saying you pray, you sing, you read, you attend prayer meeting attend చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని విధాలుగా అన్ని సాంగ్యాలు చేస్తారండి షార్ట్గా పోతా. కానీ ఇది ఒక్కటి చెయ్యం చూడండి. అంటే మీరు ఇన్ని చేసినా యు ఆర్ నాట్ లైక్ జీసస్. కొంతమంది బ్రదర్ హల్లెలూయా చెప్పినట్టు ఆమె కూడా హల్లెలూయా అంటే హల్లెలూయా అంటది. మా డాలేదని లేకపోతే నాలాగానే యాక్టింగ్ చేస్తుంది, కానీ జీసస్ లాగా కావాలి, నువ్వు నాలాగా కాదు. సో వీఆర్ రాంగ్. ఆయన ఫాదర్ క్రిస్తు అంటే ఫాదర్ క్రిస్తులాగా, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా అలాగే తమిళ్లో వచ్చిన అట్లా అంటారు. ఎందుకు? నువ్వు ఎవరి కోసరం వచ్చిన వీడా? హల్లెలూయా, తండ్రి వందనం. కొంతమంది ఒక పిల్ల నవ్వుకుంటూ ఇట్లా కన్ను కూడా ఈమె ట్రై చేసుకొని వస్తుంది రేపు, ఎందుకంటే ఆమె అందంగా కనిపించిన. నువ్వు అట్లా కొట్టకు నాయనా, పెళ్ళయింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. అటువైపు చూస్తే నాకు చెప్పండి కొద్దిగా. నేను బాధ్యత తీసుకున్నామ్మా, రక్షణ వాళ్ళ ఇంట్లో చెప్పి పెట్టిండ్రు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యూ షుడ్ బికమ్ లైక్ హూమ్? జీసస్. అందరు చెప్పాలి నాన్న. వాయి తోరమ్మ లడ్డు అప్పుడతారే ప్రేజ్. చిన్న చిన్న పసుకులు కత్తి కత్తి అడిగిరే ఇంక వాయి తొరకు కొరమడుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ద విల్ ఆఫ్ ద ఫాదర్ హూ ఈస్ ఇన్ హెవెన్ దట్ యూ షుడ్ బి లైక్ జీసస్. ఫర్ దట్ ఓన్లీ హీ హ్యాస్ చూసన్ హిస్ సన్ టు కమ్ ఓవర్ హియర్. ఆయన కొడుకుని ఎందుకు పంపించిండు? డిట్టో ఆయనలాగానే మనం ఉండాలని. అది తండ్రి దేవుని యొక్క కూడా ఇష్టము, మనం అట్లనే ఉండాలని. అచ్చం డాడీలాగా ఉన్నాడు, గుణాలు కూడా అంతే అని మనం అంటాం. నా యేసులాగా లేడని ఎప్పుడైనా బాధపడ్డావమ్మా? ఏడవచ్చి రాగాలే రాగాలు, గమకాలే గమకాలు, దేంట్లో తక్కువ రావద్దు ఈడ. అవునా కాదా? చికెన్ వేయలేదక్క, ముఖాలు చూసి వేస్తున్నాడంట. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So that your own life testimony will be like him as he is in this world and he was.
ఈరోజు అట్లనే ఉన్నాడు యేసయ్య, ముందు కూడా అట్లనే ఉండే, రానున్న రోజుల్లో కూడా ఉంటుంది. సో మీరు టెస్ట్ మనీ అవుతారు. ఒక వ్యక్తి చర్చికి వెళ్ళి ప్రార్థన చేయదు, నిన్ను చూస్తే మారిపోయాలి ఆయన, ఆమేన్. నీ ముఖం చూస్తే మారిపోవాలి ఆమేన్. అంటారు కదా. ఒక్కసారి చూసినాక ఏమో నాకు ఏమైందో ఏమో ఒక ఫ్లాట్ అయిపోయినా అని. మరి జీసస్ నీకు ప్రాణం ఇచ్చింది. ఇప్పుడు వరకు సిస్టర్ షీలా మీరు ఫ్లాట్ కాలే ఆయన మీద. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? మనం ఒక్క చూపు చూస్తాం, ఒక్కసారి మాట్లాడతాం, ఒక్కసారి అలా ఫ్లాట్ అయిపోతాం. బట్ యు ఆర్ నాట్ ఫ్లాట్ అపాన్ జీసస్. ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం. ఎన్నో రకాలుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, ఎన్నో రకాలుగా. కొద్దిగా మీరు ముందుకు ఉండండి, అంటే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను, ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ ఉంది, తొందరగా చేయాలని. ఎందుకంటే మీరు కూడా రేపటికెళ్ళి అన్ని కార్యాలు ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవ్ యార్డ్ ఫీస్ట్కి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So now if this reality is true in your life, there are certain dimensions of God that will awake up in you, in your inside soul. ఇది నిజంగా ఈ రియాలిటీ మీలో, ఈ సత్యం మీలో ఉంటే మీరు యేసులాగా ఉండారని, నిన్న ఈరోజు రేపు యేసులాగా ఉండారని తండ్రి కోరుకున్నట్టు మీరు నడుస్తున్నారని మీలో నిజముగా ఉంటే కొన్ని కార్యాలు, కొన్ని ఏదైతే కార్యాలు దేవుడు జరిపించాలో అది మీ అంతరాత్మలో ఆరంభమవుతుంది జరగడానికి. Amen. అంతరాత్మలో ఇన్ యువర్ ఫ్రమ్ యువర్ వాట్ ఈస్ ఎ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ విల్ పుష్, ఇట్ విల్ అవేక్, బయటికి రావడానికి ప్రయాసపడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, మీరందరు చెల్లెలక్కలే. పురుడు పోస్తున్న తల్లి ఆ టైం వస్తే చూడండి, కరెక్ట్గా కొడుకు బయటికి వస్తాడు. గుంజుతున్నామా, పిలిచినామా రా 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 అని, కరెక్ట్ టైం, ఆ టైం అయినది. నువ్వు ఎంతన్నా వేదన పడు 3 రోజులు 4 రోజులు. చాలామంది అంటారు, బ్రదర్ నాకు నొప్పులు వస్తలే, ప్రేయర్ చేయి. నొప్పులు రాకుండా డెలివరీ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎలిజబెత్ వాళ్ళ కూతురు సెకండ్ కూతురు పుట్టినప్పుడు కూతురు ఈమె ఇద్దరు చచ్చిపోతా అన్నారు. వాటర్ ఇచ్చిన, అప్పటి నుంచి నా వెనకట్లా తగిలింది ఆమె, ఇప్పటిదాకా వదులుతలేదు. ఉట్టి వాటర్ బాటిల్ ఇచ్చిన, ఇది తాగితేనే ఉండు. తర్వాత ఏమన్నది, ఓ ఆ నీళ్ళు పోతుంది, ఇది తెల్లగా పోతుంది, అది నల్లగా పోతుంది. నాకు అప్పటి వరకు ఒక్క డెలివరీ కాలే, నాకెట్లా తెలుస్తుంది? కానీ ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ అయిపోయినా. సిస్టర్ షీలా అదే ప్రాబ్లం ఉండే కదా మన కూడా, యూకే నుంచి, బ్రదర్ అని కుచ్ భీ నే హోతా జీ, ऊपर से శాంక్షన్ हो गया हो. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే చచ్చిపోతా అన్నారు. వీళ్ళమ్మ ప్రీచరు, వీళ్ళందరూ భక్తులే. హల్లెలూయా. ఆమె ఎప్పుడైనా పాట పాడుతుంది, కళ్ళు మూసుకొని పాడుతుంది. నువ్వు ఎట్లన్నా పాడుకో, నాది నేను పాడుకుంటా అంటది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ హాస్పిటల్, విజయమేరీ హాస్పిటల్ కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళు, విజయమేరీ హాస్పిటల్. అయితే ఆ హాస్పిటల్లో సిస్టర్ సిగ్నేచర్ తీసుకుంటున్నారు, మీ అమ్మాయి బతుకుతుంది, లేకపోతే మీరు నోరు లేటంటే అలా అంత స్పీడ్గా ఉన్నది. ఎవరి గురించి చెడుగా మాట్లాడే టక్కుమని చెప్తారు చూడు, ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, చెప్పేసిండ్రు కదా, ఇంకా మొగమాట. ప్రైజ్ ది లార్డ్. నాకు ఫోన్ చేసి, అరే బ్రదర్ మరదటి వెరీ బేటీ, అరే నీ నోరా కచరకుండియా, నువ్వు ఇదే నోటితో ప్రొఫెసిస్తావు, ఇదే నోటితో ప్రార్థన చేస్తావు, ఇదే నోటితో ప్రతి మందికి వెళ్ళి ఏదో तुम यीशुआ के पर भरोसा लगा, चंगाई मिलेगा तुमको, वो मिलेगा, बट्टेबाज है क्या तुम? ఇట్లనే అడిగినా కోపం రాదా? ఇంతగా ఇతరులకు వెళ్ళి చెప్పుకొని నీ కూతురుకు వస్తే అని ఏడుస్తావా? నేను దగ్గరుంటే వేసేవాడిని, దూరం ఉన్నా. ఎందుకంటే ఇలా దొంగ పనులు చేసి దేవుణ్ణి అలా ఫోన్ రకో అన్నా, నువ్వేం విశ్వసిస్తున్నావు? నేనేమన్నా నీకు? నీ కూతురికి ఏమీ కాదు, నీ పుట్టబోయే మనవరాలు కూడా ఏం కాదు. అయితే ఈమెని లోపల తీసుకెళ్లారు, ఎక్కడికి? ఆపరేషన్ థియేటర్. బా మీరు అంత ప్రాఫిట్స్ అయిపోయారు, మీరు లాంగ్ సైడ్ చూడగలుగుతున్నారు బ్రదర్ ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపరేషన్ థియేటర్లకు డాక్టర్ ఏదో మర్చిపోయి బయటకు వచ్చింది, ఈమెకి డెలివరీ అయిపోయిందా? డాక్టర్ లేడు, ఎవరు లేరు, డెలివరీ అయిపోయింది. ఇంకేం చేస్తాం, మాకు ఆడ పడింది చూడు, ఇంకా సావలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జోయినా కూడా ఇప్పుడు చాలా దగ్గర ఎంత ఇయర్ ఉంటుంది? 10 years ఉంటుంది. చూడండి, దేవుడు అలా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. చప్పట్లు కొట్టరారు, ఎందుకంటే వాళ్ళకు బుట్లే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శామ్యూల్ బ్రదర్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. నేను కోర్టు మర్చిపోయి విజయవాడ మీటింగ్కి వెళ్ళిపోయినా, పెద్ద క్రూసైడ్, నేనే మెయిన్ పర్సన్. దగ్గర 7-8 వేల మంది ఉంటారు. బ్రదర్ మీరున్నారా? 7-8 వేల మంది ఉంటారు.
అంతమందిలో మన దగ్గర సూట్ లేదు. ఏం చేస్తాం? అక్కడ వాళ్ళందరూ బ్రదర్ మీరు ఎట్లయినా, అక్కడ ఫాదర్ అంటున్నాడు, అరే నువ్వు మెయిన్ స్పీకర్వి, నీకు కోట్ లేకపోతే ఎట్లా? వీళ్ళ భార్య మా హాస్పిటల్ అడ్మిట్ ఉంది, అదే రోజు రాత్రికి డెలివరీ. కానీ ఆయన ఏం చేసినట్టు ఇక్కడ భార్యని హాస్పిటల్ వేసి చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. కోటు పట్టుకొని ఒకటి తీసుకురాలి, 4-5 తెచ్చిండు, ఎక్కడ మళ్ళీ పంపిస్తాను, ఏదన్నా వేసుకోను. మంచిగా అయింది అది అలా పెట్టుకున్నాం. ఆ లెంట్ డేస్లో మేము ఎక్కువ తిరుగుతాం కాబట్టి 4-5 ఊర్లు అక్కడక్కడ 3 డేస్ ఉంటుంది, అది పనికి వచ్చింది. సో చక్కటి కొడుకు, ఆయన నల్లగా ఉంటాడు, వాళ్ళ కొడుకు ఎంత స్మార్ట్గా ఉంటాడు తెలుసా, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి. షీలా సిస్టర్ మీకు కూడా కొట్టండి సిస్టర్, చప్పట్లు. మీరు గట్టిగా కొట్టండి, ఉన్న మోకాలు నొప్పులేని పోతాయి చూడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇఫ్ దిస్ రియాలిటీ ఈస్ దేర్, గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యూ. కొన్ని ఏదైతే మీ లోపల ఉందో అవి బయటికి వస్తాయి. అది దీవెన కావచ్చు, వరాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, తలంతులు కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఉన్నామా, అండ్ దిస్ విల్ బీ ద ప్రూఫ్ షోస్ దట్ యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే మీ నుంచి ఈ తలంతులు బయటికి వస్తాయి, ఎప్పుడైతే ఈ కోరికలు బయటికి వస్తుంటాయి, ఎప్పుడైతే మీరు చేయలేని కార్యాలు చేయడానికి ఆరంభిస్తున్నారో, అప్పుడు మీరు అనుకోవచ్చు మీరు రక్షణ పొందుకున్నారు, మీరు రక్షణ పొందుకుంటారు. మరి అదేవిధంగా మీరు తిరిగి జన్మించారు. అంటే ముందు జన్మించాం తల్లికి ఈ లోకంలో, ఆ తర్వాత మళ్ళీ దేవుని బిడ్డగా జన్మించాం. ఇవి సిగ్నల్స్ మనకి, ఇవి లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నావు? మా మినిస్ట్రీకి వెళ్ళి ఒక్క పాట కూడా నువ్వు పాడడం లేదంటారు. మనం ఎప్పుడైతే ఈ దేవునిలో మనం తిరిగి జన్మిస్తామో మనలో తలంతులు పుడతాయి. మనం ప్రేయర్కి ఉరుకుతాం, పాటలు పాడడానికి ఉరుకుతాం, ఏదన్నా దేవునికి కార్యం చేయడానికి ముందుకు వెళ్తుంటాం. లేకపోతే వస్తా, అదొక డైలాగ్ అనమాట. ఫ్రైడే కూడా చూస్తా, వీలైతే వస్తా, లేకపోతే లేదని. ఒక సిస్టర్ని పిలిస్తే కుక్క ఉంది బ్రదర్, దాన్ని ఎవరు చూసుకుంటాడంట. మరి ఇప్పుడు కుక్క దగ్గరికి వెళ్ళి నీల్ డౌన్ చేయొచ్చు కదా. హల్లెలూయా. ఈ ఎగ్జాంపుల్స్ బయట ఉన్న వాళ్ళ గురించి చెప్పను, ఈడనే ఉండరాలు. హల్లెలూయా. నేను మాత్రం ఏమాత్రం భయపడను, ఎందుకంటే దేవుడు గొప్పడా, కుక్క గొప్పదా? హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వస్తాడో, అతను మనల్ని ప్రవోక్ చేస్తాడు, ఉత్సాహాన్ని పుట్టిస్తాడు, కోరికలను కరిగిస్తాడు. ఇప్పుడు చూడండి, మా బ్రదర్ మన సెల్వరాజు గారు ఒకటేసారి అన్నారు, బ్రదర్ సెల్వరాజు గారు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫీజు తీసుకొని మంచి వంటలు వండుతారు, చాలా చక్కగా వండుతారు బ్రదర్. అమల కూడా వండుతుంది చాలా. వాళ్ళ కొడుకు ఎస్విడి ఫాదర్ అయినా వాళ్ళు ఇప్పుడు కూడా అదే డ్యూటీ చేస్తారు. వాళ్ళకు ఏమాత్రం గర్వం లేదు వాళ్ళ కొడుకు. సో వీళ్ళు వచ్చి డైరెక్ట్గా, బ్రదర్ నాకు ₹1 వద్దు, నేను సేవ చేస్తా. ఇక్కడ వయసును కొడుకున్నాడు, నేను బయటికి వెళ్తే 15,000 ₹20,000 సంపాదిస్తాడు, కానీ ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తాడు. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్, ద టిగరింగ్ విల్ హ్యాపన్ ఇన్ సైడ్. ఆ గొప్ప ఆటోమేటిక్గా ప్రభోకి వస్తుంది, మీరు ఉరికి వస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక పీరియడ్ ఉన్నానుకోండి, ప్రియురాలు ఉందనుకోండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోతామా లేదా? అమ్మ బీమారు ఉన్న ఇంటి దగ్గర భర్త ఒక్కడే ఉన్నాడంటే, ఇల్లమ్మా వారు వండాక శత్రువారా, చాలా నొప్పి ఉందంట బ్రదర్, పోతా. ఏమవుతాడు? పోతాడా? లే. ఎప్పుడైతే ఆ ప్రేమ పుట్టుకొస్తుందో మనం ఆగలేం. తల్లినైనా వదిలేస్తాం, తండ్రినైనా వదిలేస్తాం, కానీ 4 o'clock అపాయింట్మెంట్ ఉందనుకో, ఎవరితోటి? అందరు పెట్టుకున్నోళ్ళే కదా. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఏజ్ ఇప్పుడు బాగా అయిపోయినాం, అప్పుడు చేసిన వాళ్ళమే, చూడకుండా ఎవరు పెద్దగా కళ్ళు మూసుకున్నాం ఆ టీనేజ్లో అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, దెన్ ఓన్లీ విల్ రన్. అదర్వైజ్ సాకులే సాకులు. సాకులోడ కన్నా నీ సాకులు ఉండవు, కానీ మన దగ్గర ఉంటాయి, ఉతుకుతాము. ఏదన్నా చెప్పు, నేను చెప్తాలే బ్రదర్కి, అంతే. మా సర్ప సిస్టర్ దగ్గర బండలు ఉండే ముందు ఉతకడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ రీతిగా మనం తయారవుతాం. అండ్ సమ్ థింగ్స్ విచ్ యు వేర్ నాట్ డూయింగ్, యు విల్ స్టార్ట్ డూయింగ్. పరిశుద్ధాత్మ రానంత వరకు మీరు ఏం చేయలేకపోయారు. చేయాలన్నా మీకు మనసుంటే కూడా మీరు చేయడానికి ఇష్టపడరు, ముందుకు రారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని స్థలాలు ఎక్కడైతే మీరు వెళ్ళలేదో, పుణ్యక్షేత్రాలు కావచ్చు, ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు,
మీరు వెళ్ళేదో పరిగెట్టుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఒక క్రైస్తవుడిగా మన పని ఏంటంటే, యూ హ్యావ్ టు నో దోస్ డైమెన్షన్ అండ్ స్టార్ట్ సర్వింగ్ దెమ్ అంటిల్ దే బిగిన్ టు షో ఎక్స్ప్రెషన్ ఇన్ యూ. అయితే మనం ఏం చేయాలంటే, ఒక క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని ఫాలో చేసే వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, నన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడు, నాకు విజ్ఞాపన ప్రార్థన చేయమంటున్నాడు, నన్ను పాట పాడమంటున్నాడు, నన్ను వాక్యం చెప్పమంటున్నాడు, నన్ను కీబోర్డ్ వాయించమంటున్నాడు, నేను ఇందులో పైకి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఎప్పుడైతే అది చేస్తూ ఉంటామో ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. మనలో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే తెలుసు కదా మీకు, ఏది నువ్వు మూతి తిప్పమ్మ కొద్దిగా, బా ఏం తిప్పినావు అమ్మ, ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలమ్మా, ఇట్లా మూతి తిప్పుతుంటారు అంటారు కదా. అమ్మ నువ్వు చాలా రోజులు తిప్పి ఒకసారి తిప్పవా, నన్ను చూసి కాదు ఎవరినైనా చూడు పర్వాలే. అలాగా చూడండి, ఇప్పుడు చూడండి మీరు అందరు నవ్వుతున్నారు, చూడండి నవ్వుతే ఆమె చాలా అందంగా ఉంటుంది, ఏడిస్తే ఆమె చాలా బాగుంటుంది అంటారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది భర్త ఏమంటాడు, శీలా నువ్వు ఏడిస్తే చాలా బాగుంటాడు. హల్లెలూయా. Hallelujah. నిజంగా కొంతమంది భర్తలు పుల్ల పెట్టి నవ్వుతూ ఉంటారు లోపల, ఎందుకంటే ఆమె అంటే చేస్తేనే మజా వస్తుంది బ్రదర్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో తెలియపరచుట అన్నమాట. చూడండి ఇది ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఇప్పుడు మీకు ఎరగరు, మీరు అనుకుంటారు మీరు పాట పాడుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, మీరు రోజు ప్రేయర్కి వస్తున్నారు, మీకు తెలియదు మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఈ ప్రేరేపణ మీకు వస్తుందని, ఈ ఉద్దేశాలు మీకు పుట్టుకొస్తుందని. ఇప్పుడు చాలామంది ఫ్రైడే ఖచ్చితంగా వస్తారు ముద్ర గుద్దినట్టు, ఏం పని ఉండదు. కొంతమందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ కోరికలు లేవు, కానీ దే విల్ కమ్. వై? బికాస్ ద హోలీ స్పిరిట్ హాస్ కమ్ అపాన్ దెమ్. Amen. సో దే ఆర్ బోర్న్ అగైన్. Amen. దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ సన్స్ ఆఫ్ డాటర్. Amen. గాడ్ ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆ రీతిగా వలన ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే ఈ యొక్క డైమెన్షన్స్, ఈ యొక్క కోరికలు, ఈ యొక్క ఉద్దేశాలు ఏదైతే మనలో దేవుడు పెట్టకపోయి ఉంటే, ఇఫ్ హీ హాజ్ నాట్ ఇంట్రడ్యూస్ దిస్ డైమెన్షన్ ఇన్ అస్, ఈ యొక్క చూడండి ఈ పరిశుద్ధాత్మ, ఈ గిఫ్ట్స్, ఈ వరాలు, ఈ కోరికలు, ఇవి ఏవి కూడా మనలో దేవుడు పెట్టకపోయి ఉంటే, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క కష్టాజితం వృధా అయిపోయేది. ఇప్పుడు చాలామంది రిటైర్ అవుతారండి, 60 years 30 years 40 years పనిచేశారు, ఒక ఇల్లు కూడా కొనకపోతే ఏమైతే చెప్పండి మీరు, వాళ్ళ కష్టాజీతం వేస్ట్ అయిందా లేదు? ఏదైనా పెడితే మా డాడీ కష్టపడ్డాడు మా కోసం, ఇల్లు పెట్టాడు, బంగ్లా కొన్నాడు, గారి కొన్నాడు, అది కొన్నాడు, ఇది కొన్నాడు అంట. అట్లనే యేసయ్య తన గుణాలు పెట్టిండు మనలో, తన గుణాలు పెట్టున్నాడు. సో ఎప్పుడైతే గుణం, ఇప్పుడు మా ప్రశాంత్ ఉన్నాడు, కీబోర్డిస్ట్, మంచిగా పాడతాడు, మంచిగా వాక్యం చెప్తాడు, మంచిగా ప్రేయర్ చేస్తాడు, అది తెలుసుకుంటేలే వాయించాల్సిన అవసరం లేదు, చెయ్యెత్తితే రాలుతుంది ఇట్లా. Amen. ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం మనం. ఆయన ఎట్లనో కొట్టుకోడు, ఆయనకు రాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టి కొట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీకు అర్థమవుతుంది కదా. సో చాలా మందికి ఉద్దేశాలు ఉన్నాయి ఇప్పుడు, బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. అంటే హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ట్రిగరింగ్ యూ, ఈస్ పుషింగ్ యూ, ఈస్ టెల్లింగ్ యూ గో, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, బట్ యూ పుట్ బ్యాక్. మీరు లోకరీతిగా నడుస్తారు. ముందు చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు టాపిక్. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో దేవుని యొక్క కార్యాలన్నీ కూడా, దేవుడు చేసిన శ్రమ, దేవుడు మన కోసం సిలువలో మరణించాడు, అవంతా వృధా అయిపోయేదండి. ఇప్పుడు నాలో పెట్టకపోయి ఉంటే నేను ఇలా తయారుగాను కదండి, తయారైతనా? కాను. సో దేవుడు వచ్చి మరణించి పోయి ఏం లాభం? ఆయన పోతే అన్నీ పోతుంది. కానీ అపోస్తులను తయారు చేశాడు, ఫాలోవర్స్ని తయారు చేశాడు, డిసైపుల్స్ని తయారు చేశాడు. ఆయన ఉన్నట్టే ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు. చూసా, పని వ్యర్థం కాలే. కాబట్టి అవి మనలో పెడతాడు. మనం దాన్ని వదులుకున్నామనుకో, నువ్వు వదులుకుంటావు. ఏం వదులుకుంటావో కొద్దిగా జాగ్రత్తగా మేల్కుగా ఉండి మీరు వినండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. Hallelujah. సో ఈరోజు మనం ఏదైతే పొందుకున్నాం, ఈరోజు ఏదైతే మనం పొందుకొని ఉన్నాం, ఎక్కడైతే మనం ఉన్నాం అక్కడ అది మనం పొందుకొని ఉండేవాళ్ళం కాదు. దేవుడు కానీ ఆ గిఫ్ట్స్ మనలో పెట్టకపోయి ఉంటే,
దేవుడు కానీ ఆ దీవెళ్ళు మనలో పెట్టకపోయి ఉంటే ఈరోజు నీకు 2 కొడుకులు 4 కూతుళ్ళు ఉండేవారు కాదు, ఈరోజు కోడళ్ళు ఉండేవారు కాదు, నీకు పిల్లలు ఉండేవారు కాదు, నువ్వు ఈ రీతిగా దేవుళ్ళో ఎరిగేదానివి కావు. ఇదంతా కూడా సైతాన్ చేతిలో కీలుబొమ్మలాగా ఉండే మనం చూద్దాం ముందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ గిఫ్ట్స్ మనలో లేకపోతే, ఈ పోలికలు మనలో దేవుడు పెట్టకపోతే మనం దేవునికి అంటే వీ కెనాట్ రిప్రజెంట్ గాడ్. రిప్రజెంట్ గాడ్ అంటే ఏమంటారు తెలుగులో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని పోలికలో అంటే ఆయన బదులు కొడుకు మన అయ్యలాగానే ఉంటాడమ్మా అంటారు, అవునా కదా? సో తండ్రి పోలికల్లో మనము రిప్రజెంట్ చేయలేము. ఇవి కానీ గుణాలు కానీ మనలో లేకపోతే, ఈ గుణాలు పెద్దది అవసరం లేకపోవచ్చు, చిన్న ప్రేమ గుణం అది కూడా పరిశుద్ధాత్మ దేవుడి, జాలి, కరుణ. ప్రైజ్ ది లార్డ్. సో యూ కెనాట్ రిఫ్లెక్ట్ గాడ్. సో ఇప్పుడు చూడండి, సూర్యుడి కిరణాలు ఎక్కడ అద్దం మీద పడితే అది తిరిగి కొడుతుంది. అదే దేవుని యొక్క వెలుగు మన మీద పడితే మనం తిరిగి దేవుని వైపు షైన్ అవుతాం. అందుకే దేవుడు అన్నాడు, వెన్ ఐ ఆమ్ గ్లోరిఫైడ్ యూ విల్ బీ గ్లోరిఫైడ్. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. యేసయ్య శిలువ మీద అదే అన్నాడు, తండ్రి నన్ను మహిమపరిచే సమయం వచ్చింది, ఇప్పుడు నన్ను మహిమపరచు, నువ్వు మహిమను పొందుకుంటావు అన్నాడు. సో అందుకే మన దగ్గరికి ఎవరు వస్తారో ఫస్ట్ వాళ్ళకి ప్రేయర్ చేస్తాం. ఇది ఇంత అదెంత అని ఫీజులు చెప్పం మనం, వాళ్ళు బాగా కావాలి, వాళ్ళ మార్గం మనకు దొరికిందంటే అమ్మ నువ్వు ఇలా చేయి, నువ్వు బాగా అయిపోతామంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ సెడ్ యు లెట్ ఫాదర్ గాడ్ యు గ్లోరిఫై మీ, ఐ విల్ గ్లోరిఫై యూ. ఈరోజు నేను దీవించబడ్డానండి, ఓకేనా? రోజు దేవుడిని మహిమపరుస్తాను నేను. మీకు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు అయిందనుకోండి, రోజు దేవుడిని మహిమపరుస్తారు, అవునా కాదా? అవునన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యూ కెనాట్ సే ఐ ఆమ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. నువ్వు ఎలా చెప్తున్నావు దేవుని పోలికలో ఉన్నాను, నేను దేవుని రూపంలో ఉన్నానని ఎలా చెప్పగలుగుతావు? ఆయనది ఏది నీ లోపల లేదు, ఆయనది ఏది లోపల లేదు. నువ్వు ఏమి ఇచ్చినావని నేను డాడీ అని పిలవాలి అంటారా అనరా? అంటారా అనరా? నువ్వేం తల్లివే, ఎందుకన్నా అప్పుడే పీక పీసికి సంపాదించింది. పుట్టినప్పటి నుంచి ఇదే కష్టాలు, ఇదే బాధలు, పుట్టినప్పటి నుంచి మీ ఇద్దరిది అదే, చెప్పండి, అదే స్టోరీ. మీకంటే ఆ కుంట్లోళ్ళు మంచారు అంటారు, ఈ కుంట్లోళ్ళు మంచారు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అంటారండి. చూడండి మన సొంత బిడ్డలు, వెన్ వీ డోంట్ గివ్ దమ్ ఎనీథింగ్, ఎందుకు కన్నా అడుగుతారు. సో దేవుడు మనలో ఇవన్నీ పెట్టాడు కాబట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇఫ్ గాడ్స్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ యూ, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గాడ్. ఇప్పుడు దేవుడి పోలికలు నాలో లేకపోతే, దేవుడి కొన్ని వస్తువులు నాలో లేకపోతే నేను దేవుడి గురించి ఏం చెప్పలేనండి. ఎందుకంటే నాకేం తెలుసు? ఏం బ్రదర్ బెంజమిన్, నాకు తెలియదు. ఆయన మహిమ తెలియదు, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన ఏటో నాకేం తెలియదు. ఆయన లేపుతాడా లేదా అని తెలియదు. కానీ ఈరోజు ఏం తెలుసు అంటే సజీవంగా నాతో ఉన్నాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడో మరణించేవాడిని, ఆయన జీవం నాలో ఉంది కాబట్టి నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి పోలికల్లో మీరు ఉన్నారా సిస్టర్ పుష్ప? గట్టిగా చెప్పమ్మా సిస్టర్, మీరు ఉన్నారా? ఎందుకంటే ఒక మనిషి పోలికల్లో మీరు మనిషిలాగా ఉన్నారంటే ఏ డిఎన్ఏ అయితే ఈ మనిషిలో ఉందో అదే డిఎన్ఏ మీలో కూడా ఉంది, మాలిక్యూల్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని జీవ జాతుల్లో కనిపించే వంశ పారంపరమై మూలకం, చిన్న చిన్న మాలిక్యూల్స్ అంటే చిన్న చిన్న కణాలు అనుకోండి, అవి చూడండి ప్రతి ఒక్కరిలో మనుషుల్లో ఉంది కాబట్టి మనం కూడా ఒక మనిషిలాగా ఉన్నాం. సో సేమ్ డిఎన్ఏ ఇస్ దేర్. బికాస్ యువర్ ఫాదర్స్ డిఎన్ఏ ఇస్ దేర్ ఇన్ యూ, యు ఆర్ లైక్ హిమ్. మీ తండ్రి యొక్క పోలిక ఉంది, ఎందుకంటే ఆయన రక్తం ఉందంటారు, అవునా కదా? అవునా కదా? ఏమండి మీకు నోరు లేవా? హల్లెలూయా చెప్పండి. అందరు మాట్లాడాలి, అందరు మాట్లాడాలి. వాక్యం ఎవరికి? ఇక్కడ ఇద్దరికేనా? మైకులు పట్టుకున్న వాళ్ళకేనా? మీరు దొరసాన్లా? ప్రైజ్ ది లార్డ్, అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు లెర్న్.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో యు లెర్న్ ఎవ్రీథింగ్ ఓన్లీ టు ఇంప్రూవ్. చూడండి, ఈరోజు ఈ లోకంలో మనం అన్నీ నేర్చుకుంటాం. దేనికి? ముందుకు పోవడానికి. కాల్ సెంటర్కి పోతాం, 6 months ట్రైనింగ్ తీసుకుంటాం, ముందుకెళ్తాం. డ్రైవింగ్ స్కూల్కి పోతాం, డ్రైవింగ్ నేర్చుకుంటాం, ముందుకు పోతాం. కీబోర్డ్ స్కూల్కి పోతాం, కీబోర్డ్ నేర్చుకుంటాం, ముందుకు పోతాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దేవుడి దగ్గర నుంచి ఏదైతే వస్తుందో అది నేర్చుకోవడం వల్ల రాలి. ట్రైనింగ్కి వెళ్ళిండ్రా సిస్టర్ మీరు? లేదు. నేర్చుకోవడం వల్ల రాలి. ఆయన గుణగణాలు మనలో ఉన్నా కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది అది. अरे सिस्टर आपको गाना कहता, मेरे मम्मी डैडी गाते थे. मैं डैडी मैं मम्मी, चाहूंगा मैं तुझे चांद सवेरे, फिर भी कभी अब नामों को तेरे. ఇంత కిలాడీలు ఉన్నారు ఈడ. ఈ పాట పాడితే నాకు ఒక జోక్ తెచ్చింది. ఒక సంగీత కళాకారు ఉండే, ఇంతకుముందు చెప్పిన నేను జోక్. అయితే ఆ రోజుల్లో సైకిల్ విత్ ల్యాంటన్, కందిల్, చిన్న కందిల్. తెలుసా బ్రదర్? యు నో ల్యాంటన్? నువ్వు పుట్టలేదేమో ఇప్పుడు ల్యాంటన్ పుట్టినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో సైకిల్ పెట్టుకొని కళాకారుడు ఎక్కడో వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చి వస్తున్నాడు. అతనికి ఏది ఆ రోజు దొరకలే. అయితే వస్తున్నప్పుడు చడవ మీద సైకిల్ కొట్టుకొని మెల్లిగా, చడవ అంటే తెలుసు కదా, అప్పులో ఎట్లా కొడతారు సైకిల్, అమ్మ చెమట అలసిపోయి, ముందే కూలీ లేదు, ఏం లేదు. అలా వస్తుంటే ఒక పోలీసుడు అనేసి విజిల్ కొట్టింది, ఫర్ర్ అని. ముజ్కో ఇస్ రాత్ తన్హా అంటే రాత్కి, తన్హాయి మే आवाज न दो. राइट, खामोश बैठ. आवाज. अरे कंदिल कहाँ है? कंदिल लाइट अकड़ा लाइट. मैं परेशान हूं, मुझे और परेशान. ए चल जा रे. आवाज అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రతీది కళలో చెప్పాడు. కళ మీన్స్ ఆర్టిస్ట్. సో పాటలో చెప్పాడు అనమాట ప్రతిదీ. సో అట్లా. సో మై ఫాదర్ వాజ్ ఎ సింగర్ లైక్ దట్ అండ్ మై మదర్. మా మమ్మీ కూడా పెళ్ళిలో మా ఫాదర్ పాడిండు, మా మదర్ పాడి. నేను ఉన్నాను అప్పుడు. ఎక్కడ? వాళ్ళ జనరేషన్లో ఉన్నా కాబట్టి నాకు కూడా పాటలు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ జిందగీ ఉసీ కి హై. మా అమ్మ చూడు ఎంత మంచి పాట పాడింది. జో కిసీ కా హో గయా ప్యార్ హీ మే ఖో. అమ్మ గుర్తుకొస్తున్నాడా నీకు? సగాయి మేరీ ఖో గయా ఏ జిందగీ ఉసీ. అప్పుడు మా అమ్మగారు పాడితే మా డాడీ వాయించేవాడు. మా డాడీ మంచి ఫ్లూటిస్ట్ అనమాట, మంచి తబ్లిస్ట్. సో ఆ రీతిగా చూడండి, ఈ పాటలు ఇవన్నీ ఎలా వచ్చింది? మా మమ్మీ పాడేది, మా డాడీ పాడే. చూడండి, వాళ్ళలో ఉన్నది కాబట్టి నాలో, వచ్చింది. మన దేవుళ్ళలో ఉంది కాబట్టి నాలో వచ్చింది. Amen. హల్లెలూయా. Hallelujah. సో ప్రియమైన దేవుని, మనిషిలో మనిషి పోలికలు ఉన్నాయి కాబట్టి మనిషిలాగా పుడతాడు. ఇప్పుడు చూడండి, ఒక బబున్ అంటే తెలుసా? అదో. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదో ఒక బొమ్మ అనుకోండి, ఒక బొమ్మ, పెద్ద బొమ్మ, నా అంత బొమ్మ అందంగా ఉంటుంది అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 100 million years కూడా మీరు ఇంట్లో పెట్టుకుంటే అది మాట్లాడుతుందా? పోనీ సిస్టర్ అన్నా మైకిల్, మీరు చాలా సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చిండ్రు, అవునా కాదు? అమెరికాలో కుక్కలతో పండుకుంటారు మనుషులు. గట్టిగా చెప్పమ్మా. అరే మైక్ నోటి దగ్గర పెట్టమ్మా, గట్టిగా చెప్పు. పండుకుంటారా? కుక్కలతో పండుకుంటారు, కుక్కలతో కూర్చుంటారు, కుక్కల్ని కూర్చుకొని ఈట్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఇంకా గట్టిగా చెప్పు. పెట్టమ్మా మైక్. నువ్వేటంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నేను గట్టిగా చెప్పమంటే మీరు పెట్టాలి కదా. ప్రైజ్ ది లార్డ్.
సో మరి అదేవిధంగా కుక్కకు డ్రెస్సులు కూడా వేస్తారా, కటింగ్ చేస్తారా, అంతే కదా, హాస్పిటల్ తీసుకెళ్తారా, బెడ్ మీద పడుకోబెట్టుకుంటారా, అన్నీ చేస్తారు. 10 సంవత్సరాల నుంచి పెంచిన ఒక్కసారని ఆనా అని పిలిచిందా నీ ముఖానికి? నవ్వకు, పిలిచిందా? పిలిచిందా? నేను ఎంత అడుగుతున్నాను అంతనే చెప్పమ్మా. అమెరికాలో ఉన్నామని ఎందుకు ఎక్కువ చెప్పకు. ఎన్ని సంవత్సరాలు పెంచినావమ్మా? 10 సంవత్సరాలు. ప్రీవియస్ డాగ్, నాట్ దిస్ వన్. చూడండి, 10 సంవత్సరాలు పిలిచిన ఆ కుక్కకి అది సిట్ అంటే భయానికి కూర్చుంది అంతే. షేక్ హ్యాండ్ లేకపోతే కొడితే ఇట్లా ఇచ్చడం నేర్చుకుందే కానీ భాష నేర్చుకోలేదు. 10 సంవత్సరాలు బబ్బుని మీరు పెట్టుకోండి, కుక్కని పెట్టుకోండి. చూడండి, అది ఏమాత్రం ఒక్క ఇంగ్లీష్ కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఏది కూడా మీ భాష, తెలుగు భాష కూడా రాలేదానికి. వచ్చిందా? రాదు. ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్న దాన్ని, ఎందుకంటే ఆ డిఎన్ఏ లేదు దాంట్లో. ఏదైతే దేవుని డిఎన్ఏ అంటే దేవుని యొక్క పోలిక ఏదైతే మనకిచ్చాడో అది కుక్కలో, నక్కలో, బబున్స్లో లేవు, వాటికి రాదు. నాలాగా ప్రీచింగ్ అది జన్మలో చేయదు, మనలాగా మాట్లాడలేదు. దాన్ని ఎంత బాగా చూడు, కొడుకు కంటే ఎక్కువ చూస్తుంది అన్న మైకిల్. కానీ ఏ రోజన్నా అమ్మా అని పిలిచిందా? పిలవలేదు. మూజీ కూపడాది అది. రాత్రికి నాకు అతనికి జాతి బుద్ధియో ఇల్లే. కుక్కకు లేదు, మన బుద్ధి మన పోలిక లేదు. ఎందుకంటే உங்க மூஞ்சி கூப்பிடாச்சுனாக்கா உங்க டிஎன்ஏ அதில் இல்லை. அதே உனக்கு பிறந்த புள்ள, உங்க மகோ, உங்க மகன் பேசுறாங்களா இங்கிலீஷு? அப்படி. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీ దగ్గర 6 సంవత్సరాల కుక్క ఉండొచ్చు, 1 సంవత్సరం కొడుకు. అమ్మ మీ పేరు మర్చిపోయాను, ప్రసన్న గారు, 6 సంవత్సరాల కుక్క కంటే నీ కొడుకు హుషారు ఉన్నాడా లేదా? ఎందుకంటే వాళ్ళ డాడీ హుషారు ఉన్నాడు కాబట్టి. అవునా కాదా? చూడండి, 2 సంవత్సరాలు అబ్బాయి. ఎన్ని సంవత్సరాలు సిస్టర్ అన్న మైకి? ఎన్ని? మైక్ దగ్గర పెట్టుకోమ్మా నువ్వు. 2 సంవత్సరాలు. ఎవరు? అబ్బాయి. 10 సంవత్సరాలు గుర్రం. ఎవరన్నా నేర్పించిండ్రా దానికి? ఎవరేం నేర్పియలే ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ. 2 సంవత్సరాల అబ్బాయి. చూస్తే గుర్రం పెద్దది, కానీ ఈ అబ్బాయితో పోల్చుకుంటే ఈ అబ్బాయి 2 సంవత్సరాలు. ఆ గుర్రం తాడు పట్టుకొని పోతే ఆ గుర్రం అంత పెద్దది, ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోతుంది అది. అవునా కాదా? చూడండి, ఎందుకంటే దేవుని యొక్క పోలిక, అధికారం, యూ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నాడు. ప్రతి ఒక్క దానికి మీకు అధికారం ఉంటుంది. సో ఈ చిన్న అబ్బాయి స్కూల్ పోలే, ఇంకా ఏమీ చదువుకోలే, జ్ఞానం ఎంతుందో తెలియదు, కానీ ఈజ్ రూలింగ్ ద హార్స్. ఎందుకంటే దేవుని యొక్క ఆ స్వభావం, దోస్ గిఫ్ట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సైడ్ యూ. మనం వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఈ రోజు వరకు మనము దేవునికి జన్మించిన బిడ్డలమని, మనము తిరిగి జన్మించామని ఒకవేళ మనకు తెలిస్తే, తిరిగి జన్మిస్తే ఏమేం మనలో పనిచేస్తుంది అది మనకు తెలియకుండానే మనం తిరిగి జన్మించాం. మన తల్లిదండ్రి ఇంట్లో ఉన్నాం. మీకు మీ ఇల్లు, మీ కొడుకు ఇల్లు ఎంత చిన్నది సిస్టర్? నో, యువర్ సన్స్ హౌస్, హౌ స్మాల్ ఇట్ ఈస్? నువ్వు ఏడ ఉండి ఏడ నుంచి వచ్చినవో ఏమో. మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ వెదర్ ఇట్ ఈస్ హౌ స్మాల్ అంటే మీరేం చెప్పాలి? ఇట్ ఈస్ వెరీ అప్పుడు చొల్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, నేను మర్చిపోతున్నా, మీరు తొందర చెప్పాలి. ఏ ఇంట్లో అయితే 2 నెలలు 3 నెలలు ఉండేసి వస్తారు, మీకు తెలియదా ఎంత పెద్దది వచ్చిండేది? ప్రైజ్ ది లార్డ్. అందుకే టక్ మని చెప్పాలి. మీ కూతురు ఇల్లు కింద ఉందా? గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ ఉందా? చూడండి, హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆ గిఫ్ట్ మనలో ఆపరేట్ అవుతుంది, ఆ గిఫ్ట్లో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో నేచర్ కమ్స్. ఋతువులు మనం పుట్టిన తర్వాత వచ్చిందా, మనం నేర్చుకొని పాతతే వచ్చిందా, సీడ్స్ వేస్తే వచ్చిందా, లేకపోతే మనకంటే
మనకంటే ముందే ఉంది. నేచర్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్. గాడ్స్ నేచర్ కమ్స్ బిఫోర్ దేవుడి స్వభావం కూడా నేర్చుకున్న తర్వాత వెళ్ళి పాడి పంటలు మనం ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. చేస్తాం. కానీ దేవుని యొక్క స్వభావం నేర్చుకోక ముందనే వస్తుంది మనకి. Amen. మోకరించడం వచ్చా? వచ్చు గురుజీ. చిన్నప్పటి నుంచి వస్తుంది కదా. వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరందరూ, ఎందుకంటే జన్మలో ఇట్లా ఊహించలే ఈ మాటలు వింటామని. చేతులు జోడించడం వచ్చా? వచ్చు బ్రదర్. ప్రేయర్ రాకపోయినా నోరు ఆడించడం వచ్చా? వచ్చు బ్రదర్. నేచర్ మీలో క్వాలిటీస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా అది ఊగుతుంది. 2 రోజులు పోయిన తర్వాత మీరు చూడండి, ఎంతమంది ఇక్కడ ఉన్నారో ఇంగ్లీష్ వస్తుందా రాదా నాకు తెలియదు. ఒక పాట మీ అందరితో నేను నోరారా పాడిపిస్తా. హ్యాపీ బర్త్డే To you. ఏమమ్మా పాడవా? దే షల్ బి షవర్. This is the promise. చాలు వద్దులే అమ్మా. మీరేం లతా మంగేశ్వరా ప్లేబ్యాక్ సింగర్లా? ఆ డిఎన్ఏ మీలో ఉన్నది. ఏంజల్ సింగ్, Amen. ఏంజల్ సింగ్. Amen. ఎంత గట్టిగా కొడుతున్నారమ్మా, మీ చేతులు మండిపోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ అగ్రికల్చర్ స్కూల్కి వెళ్ళి మీరు అగ్రికల్చర్ డిప్లొమా తీసుకోకపోయినా విత్తనం వేయాలని తెలుసు. దానికి ఏం పోయాలి, ఏం పోస్తారో ఏమో. ప్రైజ్ ది లార్డ్. ఆటోమేటిక్గా వస్తుందండి, ఆటోమేటిక్గా వస్తుంది. పేతురుకి చదువు లేదు, ఎలా వచ్చింది? ఆల్రెడీ ఉంది. జస్ట్ గ్రహించాడు, నన్ను యేసు పిలిచాడు, నన్ను ఎన్నుకున్నాడని. ఆయననే నార పోసినోడు. నార అంటే తెలుసా? విత్తనం వేసినోడు. నార అంటే బియ్యము చెట్లు చిన్న చిన్నవి వస్తుంది ఫస్ట్, దాన్ని నార పెట్టినవాడు, నాటినవాడు. నీళ్లు పోయాడా? పోస్తే మీరు గట్టిగా కొడతారు, మీకు నీళ్ళే లేవు, ఎండిపోయిన చెట్లు. గట్టిగా వెంటనే మైక్ పెట్టాలి, కొట్టాలి, మళ్ళీ పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో నేచర్ కమ్స్ బిఫోర్ లెర్నింగ్. ఇఫ్ నేచర్ ఈజ్ రాంగ్, లెర్నింగ్ విల్ వర్క్ ఫస్ట్. ఇప్పుడు చూడండి, వాతావరణం అంటే ఈ యొక్క ఋతువులు ఒకవేళ తప్పైతే మనము నేర్చుకోవడము రైట్ అవుతుంది. సిస్టర్ షీలా లేచి నిలబడండి. మీరు మాట్లాడతలేదు కాబట్టి నేను లేపుతా. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళని లేపుతా. సో మీకు మాటలు ఎవరైనా చెప్తే వచ్చిందా, మీరే నేర్చుకున్నారా? మైకి అమ్మా, ఆమె ఇస్తలేదు, మీరు ఇస్తలేరు. నో, యూ లర్న్ టాకింగ్, స్పీక్ ఇన్ మైక్, నో ప్రాబ్లం. బై గోయింగ్ టు స్కూల్. ఏ ఊరు సిస్టమ్ ఇది? நோ ஹவு டிட் யூ லேர்ன்? இல்லை மைக்கில் சொல்லுங்க, బేడా. సో ఓకే, భయపడుతుంది ఇంటర్ అని. ప్రైజ్ ది లార్డ్. మీరు మాట్లాడడం స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారా? సిస్టర్ డేజీ మీరు చెప్పండి. కొన్ని స్పెషల్ భాషలు వస్తాయి కదా మీకు, హోలీ స్పిరిట్లో మాట్లాడతారు చూడండి, అది చిన్న చిన్న పిల్లలు కూడా వస్తుంది. అది ఎట్లా నేర్చుకున్నారు? దానికి కూడా స్కూల్ ఉందా, కాలేజీకి ఇట్లా డిగ్రీ చేసిండ్రు దాంట్లో? మరి ఎట్లా వచ్చింది? అది నేచర్. ఓకేనా? ఆటోమేటిక్గా వచ్చింది. మనం స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోలే, స్కూల్కి వెళ్ళి మలయాళం నేర్చుకోలే, స్కూల్కి వెళ్ళి తెలుగు నేర్చుకోలే, చదువుకోవడం నేర్చుకున్నాం. అవునా కాదు? కాబట్టి ఒకవేళ నేచర్ కానీ లేకపోతే న్యాచురలిటీ దేవుని యొక్క స్వభావం మనం లేకపోతే ఇవన్నీ మనకు రాదు. సో ఆటోమేటిక్గా అది పెట్టున్నాడు మనలో. మీకు అర్థమైందా? కాబట్టి చదువుకోవడం తర్వాత జరిగింది, అది ఏం చదువుతున్నాం అది తర్వాత. కానీ స్వభావాలన్నీ చూడండి. పిల్ల ఎప్పుడు బోర్ల పడ్డా సిస్టమ్, ఈ చిన్న కొడుకు ఎప్పుడు పడ్డాడు మీకు తెలుసా? కన్న తల్లివి కదమ్మా నువ్వు, నీకెట్లకి తెలియదు? ఆడు ఎప్పుడు పడతారో మీకు తెలియనే తెలియదు. వింటా అది తెరు తేగాకున్నా ఒడి అత్త కూడా పోటాడు నష్టోతా 3 monthsగా. అందుకే మీరు గుండుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగా. సో కొన్ని దూరం పోతే ఆడు బంగురుతాడు.
అడే అంగ పొట్టంతా మామతామంట ఆడుపుకుంటావా? చూడండి, ఎవరైనా నేర్పించరా? మీరు నేర్చుకుంటారులేండి, మీరు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో బంగరడం, లేవ్వడం, నడవడం ఇవన్నీ కూడా దేవుడు మనలో పెట్టిన బహుమానాలు. ఎన్ని మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం తెలియనట్టు కూర్చుంది చూడు. ఇది కూడా గిఫ్టే. ప్రైజ్ ది లార్డ్. పోనీ అన్ని, అరే సిస్టర్ సారీ మీరు కూర్చోండి ఇంతసేపు నేను. హల్లెలూయా. మీరు ఇంత ఒబీడియంట్ నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడదాం. ఓర చూపులు చూడడం ఇది ఎవరన్నా నేర్పించిండ్రా? అది కూడా. హల్లెలూయా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క స్వభావం మనలో దేవుడు పెట్టి ఉండకపోయి ఉంటే మనము నేర్చుకున్న తర్వాతనే ఇవన్నీ కార్యాలు చేయాల్సి ఉంటుంది. కానీ దేవుడు మనలో రాగం, తాళం, పల్లవి అన్నీ పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం కొద్దిగా నాలో ఉంది, ఇది నేను కష్టపడితే నేను పైకి వెళ్ళిపోతాను, నువ్వు పెద్ద సెలబ్రిటీలు అయిపోతావు నువ్వు పాటల్ని. ఎంతోమంది ఈరోజు ప్లేబ్యాక్ సింగర్స్ అయిపోయారు. ముందు ఏమొచ్చేది కాదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో when God told us to be like him and reflect him, he planted something inside of us. దేవుడు ఊరికే అలా చెప్పలే, గప్పాలు కొట్టలే. దేవుడు ఏదో నువ్వు నా పోలికలో ఉండాలి, నాలాగా ఉండాలి అని చెప్పిండు కదా, మనలో ముందే పెట్టిండు ఆయనలాగా ఉండేటట్టు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మనం ఆయనలాగా ఉంటాం, ఆయనలాగా మాట్లాడతాం, ఆయన శక్తి కలిగి ఉంటాం. ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఏమని చెప్పాడు? ఇన్ మై నేమ్ యూ విల్ డూ మోర్ దెన్ మీ. నా నామంలో నాకంటే అధికముగా. యేసే ఎంతమందిని లేపాడు? సచిన వాళ్ళని, లాజరస్ని ఒకరిని, ఒక అమ్మాయిని, మరి ఇంకొక వ్యక్తిని, ముగ్గురిని అనుకుంటా, ఒక ముగ్గురు నలుగురిని. నేను ఎంతమందిని లేపినా నాకే తెలియదు. ఇక్కడ ఉండి అక్కడ గ్యారంటీ ఇస్తా, ఏమీ కాదు. హల్లెలూయా. ఎందుకు? ఇక్కడే ఉంది కదా, ఇందాక చెప్పినా కదా. అలాగా చాలా మందిని దేవుడు లేపాడు యేసు నామం. ఎందుకంటే ఆ డిఎన్ఏ మనలో ఉంది, ఆయన పోలిక మనలో ఉంది, ఆయన స్వభావం మనలో ఉంది. కాబట్టి మనం అవన్నీ చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే అది మనలో పెట్టాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు, మీరు నా పోలికలో నా వలే మీరు ఉంటారని. ఆ అధికారంతో, ఆ శక్తితో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నాకు నా పర్సులో ఒక 1000 రూపాయలు పెట్టారు, నేను అంటాను లేదు, మీరు అంటారు వెళ్ళి చూడండి బ్రదర్. అరే నా పర్సులో నువ్వు ఎలా అంత గ్యారంటీగా? మీరు వెళ్ళి చూడండి బ్రదర్, నేను పెట్టున్నాను. వెళ్ళి చూస్తే 1000 ఉంటుంది అక్కడ. ఎందుకంటే మీరు పెట్టారు కాబట్టి మీరు అధికారం మీద. అదేవిధంగా యేసే పెట్టాడు కాబట్టి అధికారంతో యేసే మనతో మాట్లాడుతున్నాడు. నా పోలికలో, నా రూపంలో మిమ్మల్ని నేను సృష్టించానని. కానీ మనము ఆ రూపంలో లేము, ఆ రూపాన్ని మనము పోగొట్టుకొని జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏది కూడా మనలో దేవుడు ఒకవేళ వేయకపోయి ఉంటే మనం ఆయన పోలికలో ఎప్పుడు ఉండం. హల్లెలూయా. అది వేయకపోతే ఏదో సెటప్ అనుకోండి. ఇప్పుడు టెంపరవరీ సెటప్ పెడతారు కదా, మేకప్, అవునా కాదు? ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు ఈ డై పోతేనే తెలుస్తుంది మన అసలు రూపం. ఎంతో దూరం పోనక్కర్లేదు, మీరు చాకపత్త పెట్టండి, ఏ పత్తన పెట్టండి అనాలి రాత్రి కదా సిస్టర్. ఇప్పుడు మీ గుంగురు బాలకి మీకు అది పోయింది అనుకోండి, ఆయన లేచి వెళ్ళిపోతాడు, ఇంట్లో కూడా ఉంటాడు, తిరిగి కూడా రాడు. హల్లెలూయా. అదొక సెటప్. ఇప్పుడు కొంతమంది లిప్స్టిక్ కావాలని పెట్టుకొని వస్తారు, ఎందుకంటే బాగా. కొంతమందికి అద్దాలు పెట్టుకుంటారు, కళ్ళ అద్దాలు, ఎందుకంటే కళ్ళు లోతుకుంటాయి, ఎర్రగా ఉంటుంది, ఇక్కడ అంతా లొట్టబడి ఉంటుంది, అదే కలర్ గ్లాసెస్ వేసుకుంటారు. ఇవన్నీ మనం కనిపెడతాం. బ్రింకిల్స్ ఉంటాయి కదా సిస్టర్, ముసలోళ్ళు అనుకుంటారని. ఎప్పుడో ఒకసారి తీయాలనే కదా, పరువు పోతుంది. అవునా కాదు? కొంతమంది వారం రోజులు సరిగా ముఖం కడగరు. ఎందుకు అడగండి సిస్టర్ షీలా? వాళ్ళు మీలాగా తెల్లగా ఉండరు కాబట్టి. డే అండ్ నైట్ అద్దము వాళ్ళే ఉంటారు, ఫోన్లో కూడా చూసుకుంటారు. ఎందుకంటే అది చేసిన ఏమంటారు, ఫేషియలా? కరెక్ట్గా చెప్పండి.
ఇంకా ఫేషియల్. నీ ముఖానికి అది కూడానా? సంపాదన లేదు కానీ ప్రైజ్ ది లార్డ్. జోక్ చేస్తున్నాను అందరితో. సో అలాగా. సో దేవుడు అలాంటి సెటప్ చేయలే మన గురించి. డూప్లికేట్ సెటప్ కాదు మనం. వీఆర్ ఒరిజినల్ ఆయన పోలికలో. అలా చేయకుండా ఏమి పెట్టకుండా అలా. సో దేవుడు అంత వికెట్ అంటే మూర్ఖుడు కాడు, లేనిది చెప్పి మనల్ని నమ్మే విధంగా మనల్ని చేయడానికి. కానీ ఈరోజు ఒక్కసారి మీ మీద తీసుకోండి, ఎదుట వాడిని నమ్మే విధంగా చేస్తున్నాం. నెస్మా చూడరే, సామి సత్యమా, కాలు కుమ్ముడ్రే, నాలుగు సాయంత్రం ముట్టో కొనాంతరి 100% తీసుకొచ్చి ఇస్తాక నీ కాలు మొక్త. మా అన్నప్పుడు నేను ఎంతోమంది ముంచిండ్రు, బాగా అయింది. దేవుడికి ఇమ్మంటే ఇయ్యదు కానీ. సో అట్లా చూడండి, అలా సాయంత్రం వరకు ఇస్తారు, రేపటి వరకు ఇస్తారని పత్తా లేకుండా పోతారండి. రేపు ఫోన్ చేస్తే ఆ డాలి ఎత్తితే అడుగు, డ్యూటీలో ఇంటే ఊట్లో వెచ్చటం ఆ ఫోన్. ఎట్లా అంటారండి? కానీ మన దేవుడు అలా మోసం చేసే దేవుడు కాదు, మూర్ఖుడు కాడు. మనల్ని ఆయన రూపంలో లేకపోయినా మీరు నా రూపంలో నన్ను చెప్పి మనల్ని మోసం చేయడానికి మన దేవుడు మోసగాడు కాడు. కానీ ఆయన పోలికలో ఉండి ఆయన రూపంలో మనముండి ఎంత మోసం చేస్తున్నావు, ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నావు. నువ్వు నా సొంత అక్కవక్క, నేను ఎక్కడికి పోయినా జయం వస్తుంది అంటావు. ఆడ ఈమెకు పైసలు వచ్చేట్టున్నాయి 10,000, మనం ఇద్దరం కలిసిపోతే జయం. ఆమె కాడ 10,000 ఇస్తాక 2,000 ఇవ్వవా? నాకు తెలిసే నువ్వు అడుగుతావు, నేను ముందే అనుకున్నా నీకు 2,000 ఇద్దామని. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఎప్పుడు ఇస్తలే ఉన్నప్పుడు. ఇంకా ఎప్పుడు ఉంటే ఈమె కనిపించదు. ఆయన పోలికలో ఉండి ఆయన రూపంలో ఉండి మనం ఎలాంటి బతుకుతున్నాం? సొంత భర్తని మోసం చేస్తాం, సొంత భార్యని మోసం చేస్తాం. హల్లెలూయా. ఎక్కడెక్కడ మోసం చేస్తలేం. మనం ఆయన పోలికల్లో ఉన్నాం. మళ్ళీ ఆయన గ్రంథం చదువుతాం, ఆయన పాటలు పాడతాం, ఆయన నామంలో ప్రేయర్ చేస్తాం, ఆయన నామంలో వాగ్దానం చేస్తాం. నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు రక్షణ పొందుకున్నావా? నువ్వు పొందుకుంటే ఆయన స్వభావాలు ఉంటాయి. నువ్వు ఎవరిని మోసం చేయవు. అవునా కాదా సిస్టర్? యూ విల్ నెవర్ డూ, యూ విల్ డై బట్ యూ విల్ నాట్ చీట్ ఎనీబడి. సో మన దేవుడు మనకు నేర్పించింది అది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అందరు కేక్ తెచ్చిండ్రా లేదా? అని మీకు బ్యాగ్ పట్టుకొస్తే నేను సంతోషపడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళలే. అయినా కూడా నేను ఈ రోజుకి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మీరందరూ వెళ్ళి గ్రేవ్ యార్డ్స్కి రేపు తయారు కావాలని. లేదు చెప్పమంటే నేను 5 o'clock వరకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. చెప్పాలా సిస్టర్? థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ సిస్టర్ స్వరూపకు చప్పట్లు కొట్టండి అందరు. ఒక్కతే ఒప్పుకున్నది, మీరు ఎవ్వరూ ఒప్పుకోలే. ప్రైజ్ ది లార్డ్. మీకోసమైనా చెప్తా సిస్టర్ నేను, ఎందుకంటే ఆ వరాలు ఫలాలు అన్నీ ఈరోజు తీసుకొనే పోవాలి. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను టు షో యూ ద థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ అస్. ఏమేమి దేవుడు మనలో పెట్టున్నాడు మీకు తెలియాలన్నా వద్దా? అయితే ఉండాలి కదా. కాన్ఫరెన్స్ కాల్ చేయాలని అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అండ్ టీచ్ యూ హౌ టు కోఆపరేట్ విత్ దోస్ థింగ్స్. ఈ యొక్క దేవుడు పెట్టిన ఆ యొక్క స్వభావాలతో ఎలాగా మనము సావాసం కలిగి ఉండాలి, హౌ టు మూవ్ ఫార్వర్డ్ విత్ దట్. ఇప్పుడు నాకు తెలుసు నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మూవ్ అవ్వాలో, ఎలా ప్రామిస్ చేయాలో. ఇప్పుడు సపోజ్ సిస్టర్ లలిత వచ్చి, బ్రదర్ నాకు రేపు కొడుకు ఎట్టి పరిస్థితుల్లో పుట్టాలంటే, నేను ఆమె చరిత్ర అంతా చూసి ఈమె అంటే అన్నీ ఇప్పుడు అన్ని విధాలుగా పరిశీలించి ఇచ్చే అవకాశం నాకు తెలుసు కాబట్టి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి, దానికి ముందెళ్ళాను కాబట్టి నేను తెలుసుకోగలిగాను. సో ఈరోజు మనం అందరము ఆ కోఆపరేట్ చేయడం, దాంట్లో సావాసం చేయడం, ఆ సావాసంలో మనం ఎలా ఐక్యమవ్వడం. చూడండి, బైబిల్తో సహా మనం ఒకటైతేనే ఆ సావాసం మనలో ఒకటైతుంది. సో అది ఎలా అవ్వాలన్నది కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దేవుని పద్ధతులు, వీటితో ఎలా మనము సంబంధం కలిగి ఉండాలి, ఎలా వాటితో కలిసి మనం పనిచేయాలి. ఇప్పుడు ఒక పాట బ్రదర్ వాయిస్తారు, సిస్టర్ స్వరూప అలాగే పాడుతుంది.
అదే పాట మళ్ళీ డాలీ వచ్చి పాడుతుంది, అదే పాట మళ్ళీ ఎలిజబెత్ వచ్చి పాడుతుంది, అదే పాట అన్నమైకల్ వచ్చి పాడుతుంది, లలిత సిస్టర్ పాడతారు, సిస్టర్ విక్టోరియా కూడా పాడుతుంది. సో ఆ రకంగా చూడండి, ఈరోజు అన్ని విధాలుగా అన్ని పాటలు అందరూ కలిసి అదే ట్యూన్లో పాడారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి ట్యూన్లో ఐకమత్యమయ్యారు. వాళ్ళలో కీబోర్డ్ ఐకమత్యం కాదు, అది వీళ్ళే దానికి వెళ్ళి ఒకటి కావాలి, అప్పుడు అది కలిసి వస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు అయితే దేవుని యొక్క గిఫ్ట్స్ మీకు తెలియదో, దాంతో ఎలాగా మనము దాంట్లో ఎలాగా ఇన్వాల్వ్ కావాలి, అంటే దాంట్లో ఎలా మనల్ని మనము పెంచుకోవాలి, సామస్యం కలిగి ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి మనకు తెలియకపోతే అవి లోపల అలాగే ఉంటుంది. మనకు అన్నీ అర్థమవుతుంది కానీ పని చేయడం రాదు. పని చేయడము చాలామందికి డ్రైవింగ్ వచ్చు, కానీ బైక్ పంక్చర్ అయితే ఆడనే నిలబడతాడు. ఎవరు పోయినా కొద్దిగా నవ్వుతారు, ఆడ ఆగడు. మురుకులు ఉంటారు కొంతమంది. మనం అనుకుంటాం నేను నవ్వుతే అందరూ ఆగిపోతారు, ఎవడు ఆగడు. అప్పుడు తెలిసి వస్తుంది మన అందం గురించి మనకి. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా నేను నవ్వుతే ఎవరైనా పడతారని, ఒక్కడు బాగా తిరిగి చూడలే అంటారు. హల్లెలూయా. చాలామందికి డ్రైవింగ్ వచ్చు, అలా అదేవిధంగా చాలామందికి ప్రార్థన వచ్చు, చాలామందికి బైబిల్ రీడింగ్ వచ్చు, పాటలు వచ్చు, కానీ ఆ యొక్క ఫలాలు ఎలా పనిచేస్తాయి తెలియదు. సో ఈరోజు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే తెలుసుకుంటారో అది పనిచేయడం మొదలు పెడుతుంది. అది పనిచేయడం మొదలు పెట్టిందనుకో, ఇంకా మీకు ఎదుగుదలనే ఎదుగుదల. కష్టాజీతం తినాల్సిన అవసరమే. మెరికల్స్ మీద మీరు బతికిపోతారు, వండర్స్ మీద బతికిపోతారు, దేవుడు చేసిన క్రియల మీద మీరు బతుకుతారు. పిలిచి ఇస్తారండి మిమ్మల్ని, పిలిచి ఇస్తారు. మీకోసం ఒక్క వారం రోజు నుంచి పెట్టిన బ్రదర్ అంటారు. పిలిస్తే వచ్చేవాడిని కాదు సిస్టర్ అని నేను అనను, ఎందుకంటే అది నా పేరు రాసింది కాబట్టి నేను పోయే టైంకి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇది మనం తెలుసుకోవాలంటే, మనం ఎక్కడికి వెళ్ళినా చూడండి స్టోరీలు కథలు వినే మనుషులు లేరు ఈ రోజుల్లో. మన క్రిస్టియానిటీ మనుషులందరూ కూడా దే ఆర్ టైర్డ్ విత్ ద సూట్. ముందు సూట్ వేసుకుని బ్రదర్ వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు పెద్దగా పోజ్ ఇచ్చుకునేవాళ్ళు. కొద్దిగా మర్యాద అది ఎవడు పట్టించుకుంటలేడు. ఈ బేకరగాళ్ళు సూట్ గిట్ వేసుకుని మనం ఇచ్చిన పైసలతోటే కొనుక్కున్నాడు ఈడ అంటుంటే. దే ఆర్ గాడ్. వాళ్ళు చాలా బలహీనలు అయిపోయారు, నమ్మడం లేదు ఈ రోజుల్లో. సూటు బూట్ని ఎవరు నమ్ముతారండి? హల్లెలూయా. తండ్రి దేవ వందనం. ఎందుకు నమ్ముతలేరంటే దే ఆర్ నాట్ రివీలింగ్ గాడ్. దేవుని పోలికలు వాళ్ళలో కనిపించడం లేదు. సూటు కనిపిస్తుంది, బూటు కనిపిస్తుంది, కానీ గాడ్స్ ఇంపాక్ట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దెమ్. దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని జీవితం, దేవుని మాట తీరు, దేవుని ప్రేమ, దేవుని చూపు. క్యా సాడీ బన్ క్యా ఈయన బ్రదరు సూట్ వేసుకొని వచ్చింది. చూడు చూడు, మీరే ఇషారా ఇస్తారా? బ్రదర్ సిస్టర్స్ కూడా ఇస్తారు. సిస్టర్ సిస్టర్ అని చెయ్యబట్టుకుంటారు. అవునా కాదా సిస్టర్ పుష్ప? ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ది లార్డ్. అవునండి, అందుకే సిస్టర్ సిస్టర్ అని చెయ్యి పట్టుకోకని పునీత పౌలు గారు చెప్పి ఉన్నారు. నేను చెప్తలేను అది. యు థింక్ ఇన్ ద మినిస్ట్రీ ఇట్ ఈస్ ఓకే? నో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇఫ్ యు ఆర్ నాట్ రివీలింగ్ గాడ్, మీరు దేవుని పోలిక మీలో లేదు, దేవుని వల్ల మీరు లేరంటే మీ సూటుకు విలువ లేదు, మీకు విలువ లేదు, దేనికి విలువ లేదు. దాన్ని చూసి చూసి ప్రజలు బోర్ అయిపోయినారు. వాళ్ళు అరుస్తారు, వస్తారు, పోతారు, వాళ్ళ జోబును వాళ్ళు నింపుకొని వెళ్ళిపోతున్నారు అంటారు. బికాస్ దే కెనాట్ సీ ఇన్ యూ ఎనీథింగ్ ఆఫ్ గాడ్. దేవుళ్ళో ఉన్న స్వభావాలు ఏది వాళ్ళలో కనిపిస్తలేదు. అరుస్తున్నారు, గంటల నిలబడి అరుస్తున్నారు, అన్ని రకాల కార్యాలు చేస్తున్నారు, బట్ నథింగ్ ఇస్ మూవింగ్. ఒక చీమ కూడా చస్తలేదు, ఒక చీమ కూడా లేస్తలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చాలామంది ఏం చేస్తారంటే చూడండి, మన క్రిస్టియానిటీ ఇంగ్లీష్ పేర్లతో, తెలుగు పేర్లతో, ఆ పేర్లతో బోర్ అయిపోయింది. క్రిస్టియానిటీ పేర్లు ఎలా ఉంటుంది తెలుసా? ఏక్ से बढ़कर एक. నా వేరు అన్నా మైకిల్ వెక్కిరే వేరే ఎద్దా నల్లా పేరు అయ్యా. ఒక్కరిని మించిన ఒకరు సెయింట్లు పేర్లు పెట్టుకుంటున్నాం మనం. కానీ దేవుని పోలిక నీలో ఉందా అడుగు. వెరోనికా
బా సగాయ్ మేరీ அந்த అమ్మాయంగా నీయంగా కరుపు మూజి నీ మేరీ మదర్ మేరీ ఎత్తి స్మాటాయించి అతని పుల్లతనాన్ని అత్తాయి తినాలిగా కరే ఆమేన్. ప్రేమ హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, తను ఇటెల్లు. సో ఆ రకంగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడండి ఇంత మంచి మంచి పేర్లు పెట్టుకొని ఉన్నాం. ప్రసన్న, అగస్టిన్, సెయింట్ అగస్టిన్. తాగుబోతు తిరుగుబోతు మారినట్టే సెయింట్ అయిపోయాడు. ఇప్పుడున్న అగస్టిన్ మనల్ని సెయింట్ చేసేస్తున్నాడు. ఆయనను చూసి మనం ఫెయింట్ అయిపోవాలి ఆడ. హల్లెలూయా. ఏం అమ్మ ప్రసన్న కరెక్టే కదా నేను చెప్పింది? ఎన్నిసార్లు ఫెయింట్ అయినామ్మా? ఒకసారి కూడా కాలే కదా. ఆయన పోయిండు. అచ్చచ్చ మా అన్నమ్మకి దోస్తు, వా క్యా జోడీతా, ప్రైజ్ ద లార్డ్. ఆ రకంగా చూడండి పేర్లతో ఉన్నాం. మర్రెడ్డి, ఏది మనుషులు ఈ అరవోళ్ళంతా ఇంతే, ఈ క్రైస్తవులంతా ఇంతే, వాళ్ళు చెప్తారక్క బోక్కస్ మాటలు ఇన్నకు ఫ్రాడ్. నేను చెప్పేది మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా? ఎందుకంటే చెప్పి 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 నువ్వు రాక ఒక్కసారి మా బ్రదర్ దగ్గరికి, మా లక్ష్మమ్మ అయితే మస్తు చెప్తుంది, ఈడొస్తే ఏం కాకపోతే ఏమంటావు? తూ, ఇంకొకసారి చెప్పినావు అనుకో నీకు ఏం తీసుకొని కొడతా అంటావు? చెప్పు, ఆమె ఏమనుకోలే. చూసినావా నోట్లో చెప్పుకుంటుంది అట్లా. రోక్కల బండ ఎందుకు? గిర్ని ఉందా? మిరపకాయలు రుబ్బుతావా ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. చూడండి మనం అనుకుంటాం నేను నా పేరు విక్టోరియా 420 ఆండ్రూ, బైబిల్ పట్టుకొని తిరుగుతాం. లోనలటారం నన్ను బైబుల్ ఇది అంటారంట. అరే నీ దగ్గర చేయబెడితే ఒక్కటి వస్తలేదు బయటికి. అట్లా అని మా టీం మెంబర్ గురించి నేను చెప్పుకోవడంలో నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏం అనుకోరు కాబట్టి. అవునా కాదా? చూడండి నేను అంటుంటే మీకు బాధ అనిపిస్తుంది. క్రిస్టియానిటీ అండి, క్లెమెంట్ వేదనాయకం, లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేస్తాడు. చిరికాద మసి అప్పుడు వెనక అవంగు పాతుకోంగు. మీరందరినీ నవ్విస్తున్నా కానీ ఎంతమందికి విరోధిని అవుతున్నా నాకు తెలియదు. హల్లెలూయా. బట్ ఐ విల్ కాల్ మై గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సఫరింగ్. హీ విల్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఎనిమీస్. సో ఈ క్రిస్టియన్ పేర్లతో మనుషులు బోర్ అయిపోయారు, నేను నమ్ముతలేదు. ఒకప్పుడు అరే శామ్వెల్ అంటే ఆయన చాలా యాక్టింగ్ చేస్తాడు, బాగా స్మూత్గా ఉంటా, ఒబీడియంట్ కూడా. వెనకకి చూడక అన్నపూర్ణ, ఇక్కడ చాలామంది ఉన్నారు, నువ్వు బయటికి పో. సో ఆయన ఎంత ఇట్లా జోడించి పెట్టినా నీ పేరు మీద నమ్మకం లేదు నాకు. అవునా కాదు? ఒకరోజు ఏమైందంటే, ఒక రేషన్ కొట్లో మేము రేషన్ తీసుకునే వాళ్ళం, మాకు హోటల్ ఉండేది. అయితే మా భార్య రోజు వెళ్ళి రేషన్ తీసుకునేది. అక్కడ పప్పు బియ్యం అది ఇది అన్నీ చాలా పెద్ద వస్తువు తీసుకుంటాం కదా, క్యాంటీన్ అంటే చాలా వస్తువులు తీసుకుంటాం. ఆ ఇద్దరు పోరలు అక్కడ లోపల సప్లై చేసేవాళ్ళు, కట్టడం గిట్టడం, వాళ్ళ కొడుకులే. అయితే వాళ్ళ డాడీ అక్కడ తాగి, ఏమమ్మా అట్లా ఇట్లా మాట్లాడితే, ఇట్లనే తాగుతాడంటే నువ్వు ఏమనుకోకు అని అంటే, ఈమెమన్నది, నేను ఏమనుకోను బాబు, నేను ఒక మాట చెప్తా చేస్తావా అన్నది. ఒక మాట చెప్తా చేస్తావా? నేను చేస్తానంటే మీరు చెప్పండి అన్నాడు. అయితే ఏమన్నాడంటే, మీరు మీ నాయన ఇంత తాగుతున్నాడు కదా, ఏ నాన్న ఇక్కడ రా, ముందు కూర్చోరా, అక్కడ కూర్చోండి, అక్కడ సౌండ్ బాక్స్ దగ్గరికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మా మిస్సెస్తో మా మిస్సెస్ చెప్పిందంట, నేను ఒక మాట చెప్తాను మీరు వింటారా? ఆ పిల్లలతో చెప్పింది, ఇద్దరు తండ్రికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు షాప్ చూసుకుంటారు, వాళ్ళతో చెప్పింది, నేను ఒక్క మాట చెప్తాను మీరు చేస్తారంటే చేస్తామంటే చెప్పండి అన్నారు. మంచి పిల్లలు. మీరు మీ డాడీని 1 వీక్ ముత్తంగి తీసుకెళ్ళమన్నది. ఎక్కడికి? గట్టిగా తీసుకెళ్తే ఆ తాగుడు అవన్నీ పూర్తిగా మానేస్తాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసి నవ్వి ఏం చెప్పిండంటే, ఆంటీ అయితే అంకుల్ని ఎందుకు తీసుకోపోలే?
అది నేనే. నమ్ముతలేరండి క్రిస్టియన్. నేను బయట వాళ్ళని చెప్తాను, మా ఇంట్లో సంగతే చెప్తున్నా. అయితే బోరమండలో మీటింగ్ అవుతుంది, నేను పోయిన ఆడ. మా కజిన్ బ్రదర్, మా లలిత సిస్టర్ కూతురు అతని దగ్గర ఉండే అనమాట, మా మరదల ఇంట్లో. ఆమె కూడా ప్రీచరే, అతను కూడా ప్రీచరే. బోరబండకు ఆయన కూడా వచ్చిండు, మా కజిన్ బ్రదర్ వచ్చిండు. మనం ఆల్రెడీ వేసుకొని ఉన్నాం. నేను ముత్తంగి చాలా పోతా ప్యాట్రిక్ అట్లా ఇట్లా అన్నాడు. కరెక్టా జార్జ్? నేను కూడా పోతా ముత్తంగికి. అడా నీ పోయి పేసాడు. నువ్వు అబద్ధం, నువ్వు ముత్తంగి పోతే ఇట్లా ఉండవురా అన్నాడు. చూసినావా? పోయిందా? పుష్ప అంటే బట్టె బాస పటక్కని చెప్తారు. అమ్మ ఆమె నోటికి తగలనే అంత మంచి నోరు, బాన్ ఆఫ్ గాడ్, రక్షణ పొందింది, గుండు కొట్టుకుంది పోయి, మళ్ళీ నోటికి తగలమను. సొంత మామనే కదా బావ. ఉన్న ఎంటికెళ్ళి ఊడగొట్టకపోతే అడుగు. ఛాలెంజ్ చేస్తా నేను, రా బిడ్డ వేసుకో. మరి నువ్వు నువ్వేం మూగడువా? చూడండి, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ. ఆర్ ఈ రోజు వాళ్ళు కారు, దే ఆర్ హియర్ ఫ్రమ్ 22 years. హల్లెలూయా. నేను అమ్మాయి కూడా నన్నే తిడతారు వీళ్ళు. నేను క్రిస్టియన్ కాబట్టి గమ్మునుంటా. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు క్రిస్టియను, వీళ్ళకి ఆ స్వభావాలు, దేవుడి DNA, ఆ పోలికలు, ఆయన రూపము ఏమన్నా అంటారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు నాలా ఉంది కదా మోరి, ఏ నీళ్ళు వెళ్తుంది మీకు సరిగా తెలియదు, జనరల్ నాలెడ్జ్ లేదు మీకు. ఏ నీళ్ళు వెళ్తుంది అమ్మ తనుశ్రీ? ఏ నీళ్ళు వెళ్తుంది? అన్ని నీళ్ళు వెళ్తాయి. కడుగుతున్నప్పుడు మురికిపోతుంది, ఆ మధ్యలో గ్యాప్ ఇస్తే మంచి నీళ్ళు పోతుంది. అవునా కాదా? నువ్వు ఛాయ్ నీళ్ళు వేసినా పోతుంది, పాలు నీళ్ళు వేసినా పోతుంది, ఏ నీళ్ళే. అట్లా బతుకుతున్నామండి మనం. అవునా కాదా? నేను ఎక్కడున్నా అక్కడ అట్లా అయిపోతానక్క అంటమా లేదా? ఆమె అందరిలో కలిసిపోతుంది, పందుల్లో కలిసిపోతుంది, కుక్కల్లో కలిసిపోతుంది. వి టేక్ దట్ నేచర్ అండి. ఆ రూపాలు మనం ధరిస్తాం. కొట్లాట ఏమేరా చూసుకుంటా, అక్క సీదా దించి చూడలేకపోతున్నాడు, అక్కడ దాకా దిగుతాం. మనం చూడడానికి చూడు, క్రాఫ్ కటింగ్, ఆమె దిగిందనుకో ఆ టైప్ అన్నమాట. అలా బాగా ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు. బయటికి పోయిన తర్వాత నా డిస్కషన్ నడుస్తుంది అలా. నీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నా. ఇఫ్ యు అండర్స్టాండ్ హూ ఆర్ యూ, వై యు ఆర్ స్ట్రగ్లింగ్, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ లాస్, ఎందుకు ఈ బలహీనతలు మన జీవితంలో? దో యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ స్ట్రగ్లింగ్ టు మూవ్. కొద్దిగా పైకి వెళ్ళడానికి, కొద్దిగా సంతోషం ఉండడానికి, కొద్దిగా మంచి జీవితం జీవించడానికి. ఒక పిల్లతో అన్న పెళ్లి చేసుకోమంటే, బ్రదర్ మంచి ఆరోగ్యం ఉంటే చాలు బ్రదర్, మొగుడు ఎందుకు నాకు అన్నది. అవునా కాదా? ఆరోగ్యం లేనిది డబ్బులు ఎందుకు బ్రదర్, ఆరోగ్యం లేనిది భర్త ఎందుకు బ్రదర్, ఆరోగ్యం లేనిది పిల్లలు ఎందుకు? నోరు మూసుకున్నా, కరెక్ట్గా చెప్పినవన్నా. చేతులు లేవదు, కూర్చుంటే లేవడం రాదా, వీళ్ళకి మొగుళ్ళు కావాలి. మరి ఏడ చూసినా నొప్పులే. When your dad is a physician, great physician, Exodus 15:26 says, I am the great physician, I am Yehovah Rapha. And why you are sick? Sickness ఉంటే కూడా నువ్వు టిట్ ఫర్ టైట్ ఉంటావు. ఎందుకంటే అది ఏమి చేయలేదు కాబట్టి. ఏమన్నా చేస్తుందమ్మా మాసి? ఏమీ చేయదు. మా బ్రదర్ బెంజమిన్, బ్రదర్ నడుము వచ్చింది, ప్రేయర్ చేసిన, ఏం లేదు, ఓకే అంతే. పొద్దున్న నడుము నొప్పని నిన్న రాత్రి పండుకున్న బెట్టిన పొద్దున ఫోన్ చేస్తే లెగిసి వచ్చింది. ఒకటే ఫోన్, నేను చేసిన ఒక పని మీద ఉన్నావా? అది
నేను ఆమెను తాగుడు మానేయమని చెప్పలే, గుట్కలు తినొద్దని చెప్పలే, పాన్ పరాక్ వేయొద్దని చెప్పలే, ఎవరితో కొట్లాడదు. ఆమె నిలబడితే మీరు ఎవ్వరు నిలబడలేట. నా ప్రసంగం ఎందుకు పనికిరాదు. ఒక్క క్షణంలో ఖాళీ చేసేస్తుంది ప్రియురాలు మొత్తం. ఆమె జస్ట్ ఇట్లా చూసి ఇట్లా అన్నదనుకో, అక్కల మందుకు ఇషారా కాఫీయే, మనమందరం అవుట్. అలాంటి క్రిస్టియన్ ఆమె. నేను నవ్వాలనుకోకూడదు అంటాను, కానీ ఏం చేస్తాం, మీరు ఇంత నవ్విస్తున్నారు నన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం, త్రియేక దేవ వందనం, హల్లెలూయా. సో దేవుడు అంత కాన్ఫిడెన్స్తో మనల్ని పిలుస్తున్నాడు, నువ్వు నా పోలికలో ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవ వందనం, యేసువా వందనం. సో సూట్లో చూడడానికి, పేరుతో మనల్ని నమ్మడానికి మనుషులు భయపడుతున్నారండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం ఎంత దేవుని సన్నిధిలో బలహీనంగా ఉన్నాం. సాతాను ఎంత బలహీనంగా చేసి మనల్ని చిల్లరగా వాడుతుంది ఈ లోకంలో. మనం చర్చికి వెళ్ళినా, దేవుళ్ళో రక్షణ పొందుకున్నా, మనం కమ్యూనియన్ తీసినా, ప్రేయర్ చేసినా, మనకు బయట మాత్రం ఆయన పోలికల్లో సాతాను చూడడం లేదు. అది మనల్ని చూస్తే మనం అక్కడ పోకముందే వెళ్ళిపోతుంది అది. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. చాలామంది మన క్రిస్టియన్ సొసైటీని, మన కమ్యూనిటీని డిఫెండ్ చేస్తారు. మీరు ఎవరితోనైనా పోరాడండి, నేను చెప్తున్నాను, బాధపడకండి, నేను జస్ట్ చెప్తున్నాను. అది కరెక్ట్, మనం డిఫెండ్ చేయాలి. మన క్రిస్టియానిటీని మనమే డిఫెండ్ చేసుకోవాలి, అవునా కదా? మన కొడుకు ఎంత తప్పు చేసినా ఏం నేను చూసుకుంటావో మనం అంటాం అవతలోని. మన ఇంట్లో చేరుతాం, ఏమరా అట్లా చేసినావు, నేను ఉన్నాను కాబట్టి, నాకు నోరుంది కాబట్టి నువ్వు బతికిపోయినావు. అట్టనే కాపాడుకుంది వాళ్ళ కొడుకుని, కూతుర్ని అట్లా. కానీ యాక్చువల్ చూస్తే మన కొడుకే తప్పు ఉంటాడు. అలాగే కొంతమంది పోరాడతారు మన క్రిస్టియానిటీ కోసం, మన కులం కోసం మనం పోరాడతాం. అది కానే కాదు, ఇది అయ్యే తీరుతుంది అంటాం. అది చాలా మంచిది. నువ్వు పోరాడడానికి అవసరం లేదు. నువ్వు ఆయన పోలికలు నిలబడితే అన్నిటి కూడా వచ్చి నీ కాళ్ళ దగ్గర మోకరిస్తాడు, నీ కాళ్ళ దగ్గర పరిగెట్టుకొని వస్తారు, దేశాల నుంచి వస్తారు, నీకు దేశాలకి టికెట్ పెట్టి తీసుకెళ్తారు. నువ్వు వెళ్ళి చేయి చాపడానికి కాదు, దీవించడానికి. గాడ్ సెడ్, ఐ విల్ బ్లెస్ యూ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద బ్లెస్డ్ అన్నాడు. దీవించబడిన వాళ్ళకి నువ్వు దీవెనగా ఉంటావని. కానీ మనం ఎలా ఉన్నాం? అక్క, మీ ఇంట్లో చీకటి కనిపిస్తుంది అక్క, మరి నువ్వెందుకు వచ్చినవాడా? ఆ తెంగా ఎడుతురు, ఆ కొబ్బరి తీసుకో, అగరబత్తిలు పెడతారా? అది పెట్టొద్దు, తీసేయి. బ్రదర్ మిమ్మల్ని కాదు, అగరబత్తి నాన్న, ప్రైజర్. సో ఆ రకంగా చూడండి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మీ దగ్గర ఆ దేవుని యొక్క శక్తి ఉంటే, అక్క నువ్వు పో. చూడండి, శతాధిపతి ఒక సేవకుడు బిమారు ఉన్నాడంటే యేసు ఏం చేశాడు? ఒక్క మాట. శతాధిపతి ఏమన్నాడు? మీరు రావడానికి అవసరం లేదు, ఒక్క మాట పలుకు, జస్ట్ సే వన్ వర్డ్, మై సర్వెంట్ విల్ బి హీల్డ్ అన్నాడు. ఆ శక్తి మన దగ్గర ఉంటే కొబ్బరి ఉండని, కొబ్బరికాయ చెట్టు ఉండని, యేసేమన్నాడు? నువ్వు విశ్వాసంతో ఆ చెట్టుని లేసి ఆ సముద్రంలో పడమంటే వేర్లతో సహా లేసిపోతుంది సైతాను. మనకే ఏర్లేదు కింద, మన టైర్లే పంక్చర్ అయిపోయినది, ఇంకా ఇంకొకటి మన బండే నడుస్తలేదు. ఇంటికి తిరిగి వస్తే మన బాధలు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో కొద్దిగా ప్రీచింగ్ వస్తే, కొద్దిగా పాటలు వస్తే, ప్రేయర్ చేయించడానికి కూడా టీచర్లు వెనుకపోతున్నారు. ముందు వచ్చి మోకరించేవాళ్ళు సిగ్గుపడుతున్నారు. దే ఫీల్ టుడే. ప్రైజ్ ది లార్డ్. మరి వెనక చూస్తే అదే జస్ట్ చేయబెట్ట బ్రదర్. ఒకప్పుడేమో ప్రేయర్ చేసుకున్నాడు, ఇప్పుడేమో చేయబెడితే చాలంట. ఎందుకంటే ఆల్రెడీ మాలో ఉన్నది. ఏముంది? దేవుని యొక్క పోలిక నీలో ఉంటే. ఒక 2 నిమిషాలు ముగిస్తాను సిస్టర్ సగాయి, మీరు అట్లా ఏడవకును.
ప్రైజ్ లార్డ్. 2 నిమిషాలు. నిన్ను చూసి ఇంకొక ఆమె ఏడుస్తుంది. మీ సైజ్ అంతా అంతే ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు అంత బాధ అంతా ఈ జాంబోస్ వస్తే ఎక్కువ ఉందమ్మా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో కాబట్టి మీ దగ్గర ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎ చోజన్ బార్న్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుడి వల్ల దేవుని బిడ్డవైతే, ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, బార్న్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, సో ఈ రీతిగా మనం దీవించబడ్డాం, పరిశుద్ధాత్మలో మనం అభిషేకించబడ్డామంటే మన దగ్గర గిఫ్ట్స్ ఉండాలి, మన దగ్గర అది ఆపరేట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం బార్న్ ఆఫ్ గాడ్, బార్న్ అగైన్ అంటే మన దగ్గర. అందుకే జీసస్ అన్నాడు, when he was sending his disciples, he said, Mark chapter 6 verse 17 లో, and these signs will follow those who believe me. In my name they will cast out demons, and they will speak new language. They will pick up snakes in their hands, and if they drink anything poison, they will not be hurt. They will lay hands on the sick, and they will be healed. So we need signs to support our speaking, our preaching, our singing, our praying. మనకు సపోర్ట్ ఏది ఉండాలి? దే ఆర్ మెనీ ప్రీచర్స్ ఇన్ హైదరాబాద్. కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క కార్యంలో బ్రదర్నే పిలవాలి. ఎందుకంటే వెన్ హీ కమ్స్ హీ షోస్ అప్ విత్ వండర్స్ అండ్ సైన్స్. సో వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు స్పీక్, నువ్వు మాటల్లో ఆయన శక్తి ఉండాలి. నీ నడకలో నువ్వు అక్కడ నిలబడితే, నేను ఒక అట్టిపండు చెట్టు దగ్గర, చెట్టు అంట, అట్టిపండు బండి, టేలా బండి ఉంటుంది కదా, ఆడ ఊరికే నిలబడితే వాడికి దందా అయిపోతుంది. ఎందుకో నాకు తెలియదు. యు నీడ్ నాట్ ప్రే, ఇఫ్ యూ స్టాండ్ అక్కడ వర్కౌట్ అయిపోతుంది. అంత గొప్పగా దేవుడు. సో ఈ సెంట్ విత్ సైన్స్ అండ్ వండర్స్. ఇది చివరి మాట. యేసయ్య పరలోకానికి వెళ్తున్నాడు. వైల్ గోయింగ్ ఈ సెడ్, మీరెక్కడికి వెళ్ళినా నన్ను నమ్మిన వాళ్ళ దగ్గర ఈ శక్తులు ఉంటాయి. ఇప్పుడు నీ నమ్మకం యేసయ్య పట్ల ఎంత ఉందో అది ఇప్పుడు నీకు తెలుసు. ఇఫ్ యూ బిలీవ్ ట్రూలీ, ట్రస్ట్ హిమ్, లివ్ ఫర్ హిమ్, లివ్ ఇన్ హిస్ గిఫ్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఆపరేటెడ్. ఎందుకు పని చేస్తలేదు? మన ఆయన పోలికల్లో లేం. మనం తండ్రికి తల్లికి పుట్టినాం కానీ ఆ ఇంటికి వారసులుగా జీవిస్తలేం. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే నేను గ్రూప్లో ఉన్నా, నాకు ఏలో హే మీనింగ్ మినిస్ట్రీ అంట. ఏ మినిస్ట్రీ? నాంబడా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద హీలింగ్ మినిస్ట్రీ, ఆల్ షుడ్ హ్యావ్ దట్ గిఫ్ట్. మీ అందరి దగ్గర గిఫ్ట్ ఆపరేట్ అవ్వాలి. నా తండ్రి సొత్తు నాది కాదా? అవుతుందా కాదా? అదేవిధంగా నా తమ్ముడిది కాదా? మా అన్నది కాదా? మరి మీ అందరిది ఆ గిఫ్ట్ ఆపరేట్ కాదా? నేను ఇప్పుడు మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఎవరినైనా సిక్ పీపుల్కి ఇక్కడ ఉండి ప్రేయర్ చేయండి. నేను లేని సమయంలో వాళ్ళు హీల్ అయిపోతారు. ఎందుకంటే ఇది ఆఫీస్, ఆయన ఆఫీస్. నా అభిషేకం ఇందులో ఉంటుంది. ఖచ్చితంగా అది పనిచేస్తుంది. నేను లేని పక్షంలో మీరు వెళ్ళి లోపల కూర్చున్నా కొన్ని డీమన్స్ కూడా కూర్చొని ఉంటాయి ఆడ. అది మిమ్మల్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే నేను వీక్గా అది అనుకుంటారు చర్చిలో డీమన్స్ రావని. డూ యూ బిలీవ్ దట్? బైబిల్ పెట్టుకుంటే జోబు గ్రంథం 1వ అధ్యాయంలో సింహాసనం ముందు వెళ్ళింది లూసిఫర్. బైబిల్ పక్కన పెట్టుకొని భూతాలు రావు, అది రావు అనుకుంటే అదంతా మీ భ్రమ. ఇఫ్ వర్డ్ ఈస్ అబైడెడ్ ఇన్ యూ, వాట్ ఎవర్ యూ కమాండ్, వాట్ ఎవర్ యూ ఆస్క్, ద ఫాదర్ విల్ శాంక్షన్. వర్డ్ ఆఫ్ గాడ్ లూసిఫర్కి చాలా బాగా తెలుసు. హీ హ్యాస్ ద మైటీ పవర్ బికాస్ గాడ్ గేవ్ దట్ పవర్ టు లూసిఫర్. ఐఎమ్ ప్రేజింగ్ గాడ్, నాట్ లూసిఫర్. దేవుడు తన మీద అన్ని శక్తులు అలా అలంకరించి తన మీద పోసి, మనం మన పిల్లలకి పెళ్ళికి తీసుకెళ్తే చేనేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం, అవునా కాదు? ఉన్నదంతా వేస్తామండి పిల్లలు అందం కనిపించాలని. అలా లూసిఫర్ని దేవుడు చూడాలనుకున్నాడు. హల్లెలూయా. నేను చాలా సీక్రెట్స్ చెప్తాను, వచ్చే వారం మిస్ కాకండి మీరు. ఎందుకు మనము ఇష్టమున్నా ఇష్టం లేనట్టు దేవుని కార్యాలు చేయలేకపోతున్నాం? చాలా డీప్గా చెప్తాను. నేను చెప్తున్నాను కదా, ఈ 4 వీక్స్ ఇదే సిరీస్ నడుస్తుంది.
ఇది మీరు విన్నారంటే యూ విల్ ఆపరేట్ ఆల్ ద గిఫ్ట్స్. అన్ని గిఫ్ట్స్ పనిచేస్తాయి. సో మీకు ఒకవేళ ఉద్యోగం మీరు చేస్తున్నా, చాలా అడుగున్నా, ఏదో చెప్పేయండి దేవుడి కోసం. నాకు తెలుసు మీరు అబద్ధం చెప్పడంలో నంబర్ 1. ఏమంటారు సిస్టర్ లిన్సీ? అవునా కాదా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నెక్స్ట్ వీక్, అవతల వీక్ నేను ట్రై చేశాను తొందరగా చేద్దామని, కానీ పోలేకపోతాను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇలాంటి టాపిక్లు బయట దొరకవు. వాట్ ఐ ప్రీచ్, ఐ డోంట్ ప్రీచ్ కన్సర్న్, ఐ డోంట్ ప్రీచ్ లవ్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవునికి కోపం రాదు, ఇదంతా నేను నా బోధకంలో లేదు. మై ప్రీచింగ్ ఈజ్ హీలింగ్, మై ప్రీచింగ్ ఈజ్ డెలివరెన్స్. నేను చెప్తుంటే మీకు విడుదల పోస్తూనే ఉంటుంది. అది నా ప్రీచింగ్. మీకు అందరికీ ఒకటే తెలుసు, బ్రదర్ బాగా నవ్విస్తాడు, కానీ సైతాన్, మీలో ఉన్న సైతాన్ పుష్ప ఎంత ఏడుస్తున్నాడో నీకు తెలుసా? నన్ను పోగొడుతున్నాడు, నన్ను పొమ్మన్నాడని, నేను బలవంతంగా పోవాల్సి వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. సో మై వర్డ్స్ స్పెషలీ డీమన్స్ విల్ అండర్స్టాండ్. చాలా చక్కగా అర్థం చేసుకోండి. ఇది ఇలా బోధిస్తూ ఉంటే సాతాన్లు ఎవరెవరైతే ఇక్కడ విడుదల పొందుకుంటారో ఇవన్నీ కూడా నన్ను అటాక్ చేయడానికి, నా టీం మెంబర్స్ని, మా కుటుంబాన్ని, మా వెనక ఉన్న వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళని. కొన్ని నెలల క్రితం డాలి అయితే మొత్తం కొలాప్సే, చచ్చిపోతుంది అనుకున్నారు అందరు. అలా ఒక్కొక్కరు సిస్టర్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆమెకు తెలియదు వచ్చిపోయిందని. నేను అలా వస్తుంది సిస్టర్, అలా వస్తుందని ఆమెను మైకంలో పెట్టేసిన. స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఆమెకు తెలియదు. ఎందుకంటే ప్రేయర్ చేసిన నేను, నాకు అప్పుడే తెలుసు. లైట్ మైనర్, అది ఎయిర్ క్రాక్ అంటారు కదా, అలా వచ్చిపోయింది, ఆమెకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని పోలికలో ఉంటామో, మనం ఏదైతే చేయగోరుతున్నామో, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం దీవెనలు కోరుకుంటామో, అది ఆటోమేటిక్గా అవుతుంది. మనం ఈ బాధల్లో, ఈ కష్టాల్లో మనము అసలు ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారు ఇంటికి వచ్చిండు, తిరిగి జన్మించాడు. అదండి తిరిగి జన్మించడం. సో ఈరోజు ఇంత మాటలోనే ఎక్కడెక్కడ మనం తప్పిపోయినాము అక్కడల్లా మనము తిరిగి రావడానికి ప్రయాసపడాలి. మనలో ఆయన గుణాలు ఉన్నాయా? ఒకవేళ ఏదైనా మంచి గుణాలు మనలో లేకపోతే దయచేసి వాటిని ఈరోజే కట్ చేసేయండి. ఈ గుణాలు నేను జీవించలేను. మస్కరీ అంటే జోక్ చెప్పడం, నవ్వడం, ఇవన్నీ కూడా మీకు బోరు కాకుండా నేను చెప్పాలని. మా మినిస్ట్రీలో చాలామంది ప్రసంగం చెప్పినప్పుడే నవ్వుతారు. హల్లెలూయా. తండ్రి వందనం. సో మేము మా ఇంట్లో ఉన్నప్పుడు మా తనుశ్రీ, షీఈ్ మై గ్రాండ్ డాటర్, ఎల్డర్ వన్. సో మేము హార్డ్లీ వి టాక్, హార్డ్లీ వి స్మైల్. ఒక రోజంతా ఉంటాం కానీ ఎంతసేపు మాట్లాడతామో మాకే 5 minutes 2 minutes. 5 minutes అయితే ఎక్కువ మాట్లాడడం, 1-2 words. అన్నం తిన్నప్పుడు ఒక 5 minutes మాట్లాడతాం. అంత సీరియస్గా ఉంటా. సో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని కొద్దిగా, ఆ ఫేస్ చూడు ఎంత గ్లో వచ్చిందో. నాదే చూసినావా, ఉట్టి గ్లో అనగానే నవ్వేది. ఆమె గుర్తుకొచ్చేసింది వాళ్ళు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. సో ఆ రీతిగా మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇంట్లో నవ్వరు. ఏమంటావు అమలా సిస్టర్, ఇక్కడ కలర్ వచ్చింది నీకు కొద్దిగా. సో అట్లా, సో దేవుడి సన్నిధిలో వస్తే మనకు సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ సంతోషం ఇంకా నిజంగా మారిపోవాలి. ఇది అబద్ధం. కొన్ని చోట మనం నమ్ముతాం, కొన్ని చోట మళ్ళీ ఇంటికి పోతే అదే బేజారు అనిపిస్తుంది మనకి. నో, దిస్ షుడ్ బికమ్ రియల్. ఆల్వేస్ పీస్, ఆల్వేస్ జాయ్, ఆల్వేస్ యూనిటీ. ఎప్పుడు కూడా ఎదుటోడు ఇప్పుడు పక్కన కూర్చున్నా చూస్తలేడు మీ మొగుడు. అవునా? అంత బోర్ అయిపోయినావా? చూడండి, ఎందుకంటే ఆ స్పిరిట్ ఆకర్షణ పోయింది. ఈ వాజ్ సీయింగ్ ద ఫ్లెష్. ఆ పరిశుద్ధాత్మ ఆకర్షణ ఉంటే రోజు చూస్తాడు. కొన్ని రోజులు ఆయన నిన్ను కూడా చూడడు. నువ్వు అనుకుంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఆయన చెప్పకపోతే నువ్వు అడుగు, నువ్వు నా ఆయన కట్ల పడ్డావు, నేను పడలేదు అంటాడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా బ్రదర్? ఒప్పుకుంటున్నాడు మీ బావ. అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా వేరెవర్ యు గో, మీ మాటలకు మీరు చేసే కార్యాలు అన్నిట్లో కూడా ఫర్ అస్ టు డూ థింగ్స్ ద గాడ్స్ ఎలిమెంట్స్ మస్ట్ బీ ఇన్ అవర్ ఇన్సైడ్ అండ్ మస్ట్ అవేకన్. సో మన మాటల్లో మీరు మీ కుటుంబంలో మీ భర్తతో ఉన్నారా, కుటుంబంలో ఉన్నారా, పిల్లలతో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారా, గ్రూప్లో ఉన్నారా, సింగింగ్లో ఉన్నారా, దేంట్లో ఉన్నారు? దేవుని పోలిక మీరు లేకపోతే మీరు ఎక్కడ సాటిస్ఫాక్షన్లో ఉండరు, ఎక్కడ సంతోషంగా ఉండరు. మనం చాలామందిని చాలా రకాలుగా సంతోష పెడుతుంటాం. డబ్బులు, మా సర్వ సిస్టమ్ ముందు చాలా డబ్బులు ఇచ్చేది, వడ్డీకి అది ఇది ఇచ్చి అందరినీ ఆకర్షించుకునేది. ముంచింది చూడు ఒక ఆమె, వీరనగర్ వాడు, చెత్తలు వస్తే ఏసీ గాడ. మా అమ్మ అప్పటి నుంచి ఏసీ గాడ అంటే ఆమెకు ముద్ర గుద్దినట్టే. ఇట్లా ఎన్ని వేలు సిస్టర్ చెప్పండి ప్లీజ్. ఏమో ప్రేయర్లో ఉండి అని ఈమెను పొగిడిండి. ఇట్లా అక్క ఏం ప్రేయర్ చేసిన, ఓ జాంబో సైజ్ మ్యాక్స్ చేసుకున్నట్టు అయిపోయింది ఆమె. ముంచేసింది. ఆ రోజు నుంచి అటు పోతే అడుగు, ఆ గల్లీకి పోతా. హల్లెలూయా. సో అలాగా. సో ఎక్కడున్నా మనం పీస్ఫుల్గా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఎక్కడున్నా దేవుని యొక్క దేవుడు చూడండి, ఆయనకు ముందు మరణం ఉండే. హీ నోస్ దట్ హీ విల్ డై ఆన్ ద క్రాస్, బట్ స్టిల్ హీ వాజ్ ఈటింగ్ ఫిష్. మస్తు మజా చేసిండు యేసయ్య. దేవుడు ఎలాంటి బట్టలు వేసేవాడు తెలుసా? తెల్లటి బట్ట వేసేవాడు. మరి పని లేదు, పాట లేదు. బికాస్ హీ హ్యాస్ సైన్స్ అండ్ వండర్స్. ఆయన చేతిలో, ఆయన పోకముందే అన్నీ రెడీ. లాస్ట్ సపర్ ఎవరిదో ఇల్లు, నేను వస్తున్నా అని చెప్పన్నాడు. అలా అన్నీ రెడీ చేసి పెట్టిండు. హల్లెలూయా. సో ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ యూ, మీరు పోతూ పోతూ ఒక ఇంటికి వెళ్ళి దేవుడు ప్రేరేపించిండు ప్రశాంత్ మీ ఇంటికి వచ్చినా అని మీరు పోరు. పోం మనం. నాకు దేవుడు నీ ఇల్లు చూపెట్టిండు, నీ దగ్గరికి రమ్మన్నాడు అని పోము. సొంత ఖర్చులతో ఎక్కడికి పోము మనం. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, సొంత ఖర్చులతో మీరు పోరు. ఒక టాలెంట్ ఎందుకు, మా ప్రశాంత్ ఎక్కడైనా కీబోర్డు వాయించడానికి పిలిస్తే ఆయనకి 2000 ఇస్తారు. మరి అంత దూరం ట్యాక్సీలు వెళ్ళాలంటే ట్యాక్సీ కిరాయి కూడా ఇస్తారు. బికాస్ ఈజ్ టాలెంటెడ్. సో ఒక మ్యూజిషియన్కే అంత డిమాండ్ ఉంటే నీకెంత డిమాండ్ ఉండాలి? ఏమంటారు బ్రదర్? నేను ఎక్కడికి పోయినా, ఎవరింటికి పోయినా, నాదొక ఫేవరెట్ కర్రీ ఉంది, నేను చెప్పా. అది మాకు సిస్టర్ షీలాకే తెలుసు. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ నీకు తెలియదా ఎల్సీ సిస్టర్? మన సీక్రెట్. నువ్వు ఇంటికి తెచ్చుకో 4-5 కిలోలు. ప్రైజ్ ది లార్డ్. సో అలాగా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా చూడండి అంత ప్రేమగా చూస్తారు. ఎందుకంటే దేవుడు మన వలన వాళ్ళను దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మీరు ప్రయాసపడాలి. నేను దేవుడు పోలికలో, అంటే మారు మనసు పొందిన, రక్షణ పొందుకున్న బిడ్డలాగా ఉన్ననా? నేను దేవుని బిడ్డనా? దేవుని బిడ్డ అయితే దేవుని పోలికలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు సేంటో కాదో మీది మీకే తెలిసిపోయింది. అవునా కాదు? ఇప్పుడు ఒక్కొక్కరిని లేపి పోనీ ఇప్పుడు చేయలేపండి, ఎవరు దేవుని బిడ్డ మీరు నిజంగా? ఆర్ యు గాడ్స్ సన్ అండ్ డాటర్? ఆయన పోలికల్లో, ఆయన రూపంలో మీరు ఉన్నారా? ఇఫ్ యు ఆర్ దేర్, యు ఆర్ సన్. దేవుని పోలిక అన్ని స్వభావాలు ఉన్నాయా సిస్టర్? బాగా ఆలోచించండి. మళ్ళీ అబద్ధం చెప్పి ఇంకొక పాపం కట్టుకో. కుక్క ఉందని ప్రేయర్కే రావు నువ్వు. మీరు ఎన్నో వంకలు చెప్తారు. జీసస్ ప్రేయర్కి ఫస్ట్ ఉండే, చిన్నప్పుడు 12 సంవత్సరాల నుంచి ఉండే. ఈ వాజ్ ఎ లెర్నర్. ఆయన లెర్నర్. ఆయన అక్కడ పెద్దలతో కూర్చొని నేర్చుకోండి. నువ్వు ఎక్కడ నేర్చుకో పోవాలి? అరే బయటికి వెళ్ళి మా వాళ్ళ చేత బ్యాగ్ తెప్పించుకుంటారు, నేను ఎక్కడ పోని అని. అంత దొంగ బుద్ధులు ఉన్నాయి. వీళ్ళంటే జీసస్ పోలికలు ఉన్నారండి. యూదా ఇస్కరియోతు కంటే దరిద్రులు. ఆయన ముద్దు పెట్టి పోయిండు, నువ్వు గొంతే కోస్తున్నావు. చూడండి, వీ కాల్ అవర్ సెల్ఫ్స్ దట్ వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్, బట్ నాట్ వన్ క్వాలిటీ ఈస్ దేర్. మీరు నేను ఇంత ప్రీచింగ్ చేస్తున్నాను కదా,
మా తనుశ్రీ అన్నీ వింటది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ వేసి నన్ను చంపకపోతే అడుగు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు పరిశీలించాలి. నో ప్రాబ్లం సిస్టర్, మనం ఎక్కడ ఏమున్నామో పర్వాలేదు. నేను సెయింట్ కాదు. ఐఎమ్ ట్రూలీ సేయింగ్ ఎవ్రీ వర్డ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఇట్ ఈస్ ఫర్ మీ. నేను నాతో దేవుడు మాట్లాడిన తర్వాత కదా మీకు వచ్చింది. నన్ను దరిద్రాన్ని పిలిచిండు దేవుడు ముందు. మీకు చెప్తలేను, కవర్ చేసుకున్నా, స్మార్ట్గా ఉన్నాను. సో ఐ లెర్న్డ్ బై రైటింగ్. నేను రాస్తూ ఉంటే ఏం అర్హత ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళా నువ్వు అని అడిగిండు. లేదు కదా, మళ్ళీ ఎలా వెళ్ళినావు, ఎలా ప్రామిస్ చేసినావు నువ్వు? బ్రదర్ నాది ఎప్పుడైతుంది అంటే ఇక్కడ ఏం తెలియదు. ఎట్లా చెప్తాము? అర్హత కావాలి. పుట్టుకతో గుడ్డిగా ఉన్నోడిని ఎవడు బాగా చేయలేకపోయాడు. ఆ లెవెల్నికి రావాలి. అది మనకు ఉందా, మనం చూడాలి. సో ఈరోజు మనమందరం దేవుని బిడ్డలమే, కానీ మోసం చేయబడ్డాం సైతాన్ చేత. ఎందుకు మోసం చేయబడ్డాం అన్నది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా చెప్తా. 100%. మీరు చాలా మిస్టరీస్ చెప్పబోతున్నాను కమింగ్లో. ఇది ఇంట్రడక్షన్లోనే ఉన్నాం ఇంకా. సో నెక్స్ట్ వీక్ మీరు ఖచ్చితంగా రండి. దేవుని యొక్క దీవెనలు మీకోసం వేచి ఉన్నాయి. పరలోక ద్వారం తెరవబడ్డదనుకోండి. ఎందుకంటే ఇది ఒక్క టాపిక్ చాలు మన జీవితాలు ఒక సుందరమైన నగరంగా మారేటట్టు. సో మీరు ఐజయా 60:15 మీరు చదువుకోండి ఎండ్ వరకు. అవన్నీ దీవెనలు ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవ్వరు బాధపడకండి. నేను జస్ట్ మీకు రియలైజ్ కావాలి మనం ఎంతగా దేవుళ్ళో ఉన్నాం తెలియడానికి. అలా అని మీరు పాపి కాదు. మనమందరము కూడా యేసు రక్తం కార్చినప్పుడే రక్షణ పొందుకున్నాం. కానీ సాతాను మనల్ని మోసం చేసి మళ్ళీ ఆయన నుంచి దూరం చేశాడు. కానీ ఈరోజు మనం అందరం మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోదామా? ఇటు కూర్చుంటే ఆడబోతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒకసారి అందరం వేసి నిలబడదాం. ఈ పాటని ప్రార్థనగా చేసుకొని పాడదాం. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.